మత్తయి సువార్త 27వ అధ్యాయం వచనం చూద్దాం. మరునాడు సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని అతను చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నదనిరి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయమని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి, ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలు చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పను. వారు వెళ్ళి కావలవారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఆగుతాం. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారి బైబిల్ చూడండి. వార్నింగ్ 2, దయచేసి వాక్యం చెబుతున్నప్పుడు ఎవరు అటు ఇటు తిరగకండి. వార్నింగ్ 3, మీకు ప్రైజులు కనబడుతున్నాయా? ఎవరైతే శ్రద్ధగా లాస్ట్ మీటింగ్ అయ్యేంత వరకు ఉంటారో వాళ్ళకి ఇస్తారా పెద్ద కప్పు. జాగ్రత్తగా ఉండండి, మంచిగా వినండి. బైబుల్ లేకుండా కాలయాపన తిరగదు. మీకు వార్నింగ్ ఇస్తున్నాను, మీరు ఏమనుకుంటా అనుకోండి, నేను భయపెట్టట్లేదు. అపోస్తుడైన పౌలు వాక్యం విస్తరించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమరపాటుగా మేడగది మీద కూర్చొని నిద్రపోతుంటే అక్కడి నుంచి పడ్డాడట. ఒకడు పడితే ఏమైంది? చచ్చాడు. ఆ చచ్చిన వాడిని బ్రతికించడానికి పౌలు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఎవడైనా ఏమరపాటుగా తిరిగితే చచ్చారే అనుకోండి, బతికించడానికి పౌలు పీటర్ లేడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంక పోవడమే జెండాకే చెప్పండి. అందుకే దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఏ పని పెట్టుకోవద్దు. 1 గంట మీ సమయాన్ని నాకు అప్పగించండి, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. జరుగుతున్న విషయాన్ని, మొదటి శతాబ్దంలో జరుగుతున్న ఒక భీకర వాతావరణం ఉంది. ప్రజలు, మొదటి శతాబ్దపు ప్రజలు 2 మహాశక్తుల మధ్య నలిగిపోతున్నాయి. ఎలా నలిగిపోతున్నాయి? ఒక శక్తిగా పనిచేస్తున్నది ప్రభుత్వం, రోమా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్స్ కానీ, ఆ ప్రభుత్వం పెడుతున్న కొత్త కొత్త రూల్స్ కానీ, అసలు రోమా ప్రభుత్వం పేరెత్తితేనే హిస్టరీలో ఎప్పటికీ నెత్తురు మరకల వాసన ఎప్పటికీ వస్తుంది. రోమా ప్రభుత్వం దాని యొక్క రాజధాని ఏదైతే ఉందో, వారి హబ్బు ఏదైతే ఉంటుందో, ఆ ఏరియాలోకి రోమా సామ్రాజ్యం లోపలికి ఎవడైనా వచ్చే ముందు వాళ్ళు ఇచ్చే భయంకరమైన వార్నింగ్ ఏంటో తెలుసా? సిలువ వాసన కొడతారు. అంటే ఇదే రోమా సామ్రాజ్యం అనుకోండి. ఈ సామ్రాజ్యానికి చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటే దీనికి వెలుపల, దాన్ని గవిని వెలుపల లేదా ఊరి వెలుపల, పట్టణం వెలుపల పనిష్మెంట్లకి సిలువేస్తారు. రాజద్రోహుల్ని, నమ్మక ద్రోహుల్ని, దేశానికి ప్రజలకి సీడపీడగా మారిన వారిని, వాళ్ళకి ఏదన్నా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు అనుకున్న వారిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రజలందరూ చూస్తుండగా కొత్తవాడు ఎవడైనా వస్తే గుండె గుబేలం అనిపోయేలాగా ఆ బయట సిలువేస్తారు. రోమా ప్రభుత్వం దగ్గరకు వస్తున్నప్పుడే వాసన ఏమొస్తుంది? అప్పుడు శవాల వాసన వస్తుంది. సిటీలోకి వస్తున్నప్పుడే అది వార్నింగ్, మాస్ వార్నింగ్ అన్నమాట. ఎవడైనా ఇక్కడికి వచ్చినప్పుడు రూల్స్ పాటించకపోయినా, ఎవడైనా మేము చెప్పిన కప్పం కట్టకపోయినా వాడు బాడీ ఇలా ఏలాడుతుందని మాస్ వార్నింగ్ రోమా ప్రభుత్వం. అలా సిలువలు ఎక్కడికక్కడే కుప్పల కుప్పలు వేసి ఆ శవాల్ని పక్షులకి, జంతువులకి ఆహారంగా అలా ఎండబెట్టి వదిలేసి మురగబెడితే అది సిటీ ముందుకు వచ్చే లోపే గుప్పున దుర్వాసన వచ్చేది. అలాంటి వాసన వచ్చిన శవాలను మిగిలిపోతే ఆ ముక్కలు పట్టుకెళ్ళి పక్కనే ఈ కర్మేలు ఏదైతే ఉందో, ఈ గొలుగొత్త కొండ పక్కనే కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ లోపల ఆ గోతులో ఈ మిగిలిన ముక్కలను పడేసేవారు. ఇలాంటి వాతావరణంలో రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇలా పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించేవాడు లేడు. ప్రభుత్వం ఏవైతున్నావో మనుషులకి జరుగుతున్న సహజమైన రావలసిన పౌర హక్కులు కూడా రావట్లేదని అడిగేవాడు లేడు.
ఎవడు ఏ గొంతెత్తినా ప్రభుత్వం వాడిని నిలువెల్లా తొక్కేస్తుంది. ఇది రోమ ప్రభుత్వం. ఇది ఒక శక్తి. రెండోది ఏంటంటే, మేమే నీతిమంతులం, మాకే నీతి తెలుసు, మేము మోతుబర్లం, మేము పెద్దలం, మేము సోకాళ్ళ పురుషులము, మేము రాజనీతిని ధర్మనీతిని ఎరిగిన వారం, మేము చెప్పిందే నీతి అన్నట్టు పరిసయ్యులు శాస్త్రులను ఒక మతమోక తయారయ్యారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పబ్లిక్ని ఇబ్బంది పెడతారు. అంటే ఈ పెద్దలు, మత పెద్దలు పబ్లిక్ని ఇబ్బంది పెట్టి, ప్రభుత్వము పెద్దల్ని ఇబ్బంది పెట్టి, అంటే ఇటువేమో ప్రభుత్వము ప్రజలను రుద్దేస్తుంది, ఇటు మత పెద్దలు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలను రుద్దేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి అమాయకంగా నలిపేసేది ఎవరినంటే ప్రజలు. ప్రజలు ఎలా తయారైపోయారంటే రాను రాను అణగారిన దారిద్ర రేఖకు దిగజారిపోయారు. హక్కులు లేవు, నైతికత లేవు. వీళ్ళు చేస్తున్న భక్తి అన్నట్టు నిలువిటంగీలు వేసుకుని సంత వీధుల్లో వందనవచనాలు చెప్పించుకుంటూ, కనబడిన వాడు ఎవడైనా వందనవచనాలు చెప్పకపోయినా, వాళ్ళు గౌరవించకపోయినా వాడి మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి, ఇంకా సొలొమోను కట్టించిన మందిరం, దేవాలయం ఏదైతే ఉందో దాని రెంటకు కూడా భయం లేకుండా ఇచ్చేసి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించి తప్పుడు పనులు చేస్తూ, వాళ్ళు చేస్తే తప్పు ఒప్పని చెప్తూ, ఎవడైనా చిన్న నలుసు లాంటి తప్పు చేస్తే వాడిని తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇరికించేసి ఇలాంటి మోకమంటే నక్క రాజకీయాలన్నీ ప్రజల చేత ఇబ్బంది పెడుతుంటే, సరిగ్గా ఆ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వాయిస్ తెర మీదకి వచ్చింది. నా మాట మీకు అర్థమవుతుంది లేదు? ఎందుకు ప్రభుత్వానికి మతమోకకి యేసు ప్రభు వారు నచ్చలేదు? ఆయన ఎత్తుకున్న ప్రసంగాల్లో ధీటైన ప్రసంగం ఏంటో తెలుసా? ప్రజల్ని కడపటి వారు, నిమ్న జాతీయులు, దిగువ జాతీయులు లేదా అణగారిన ప్రజలని రోమా పరిసయ్యులు శాస్త్రులు తప్ప ఇక ఎవడో ఏ మనుషులో ఉన్నతమైన వాడు కాదని, మిగిలిన వారు దరిద్రపు కుక్కలాంటి జీవితం కలిగిన వారని చెప్పి ప్రజల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో అలాంటి టైంలో యేసు ప్రభు వారు ఇచ్చిన వాయిస్ ఏంటంటే, కడపటి వారే మొదటి వారు అన్నాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది అంటే, అది కేవలం డివోషనల్ వాయిసే కాదు, అది సొసైటీలో రివైవల్ వాయిస్ కూడా. ఎవరైతే తక్కువ వారని పిలువబడుతున్నారో వారే దేవుని రాజ్యంలో మొదటి వరుసలో ఉన్నవారు. ఎవరైతే కడపటి వారని పిలువబడుతున్నారో వాళ్ళే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని ఇలాంటి ప్రసంగాలు, ప్రజల మీద ప్రేమ, నైతికత బోధ, ప్రజల్లో చైతన్యం, ఎక్కడికెక్కడ ట్యాక్స్ గూర్చి, పబ్లిక్ గూర్చి, నైతికతను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే, మేము నీతిమంతులమని చెప్పుకుంటున్న నీతే కాదని, వాళ్ళ ఉపవాసాలే కాదని, వాళ్ళ ప్రసంగాలే కాదని, వాళ్ళ బలమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం చేస్తారు కానీ సిటికెన వేలుతో కూడా వాళ్ళ కదపరని, ఈ దొంగ మోతుబర్ల మోకను ప్రజలారా మీరు అసలు నమ్మొద్దని, వాళ్ళ పులిసిన పిండని, వీళ్ళ దేవాలయాన్ని రెంటకి ఇచ్చేస్తున్నారని ఒక్కసారి గలమత్తి యేసుప్రభు మాట్లాడితే అప్పటి వరకు ఉన్న పెద్ద రకం ఒకేసారి యేసుప్రభు ప్రసంగాలకి దిగజారిపోయినట్టు అయిపోయింది. వెంటనే మైండ్లో పెట్టుకున్నారు, ఏంది నిన్నగాక మొన్నొచ్చి నజరేతు పల్లెటూరు నుంచి వచ్చి మా పట్టణంలో ఉన్న మా నీతిని కాదని, మేము పెడుతున్న రూల్స్ను బ్రేక్ చేస్తూ, మేము చెబుతున్న నీతి కాదు నువ్వు చెప్తున్నది నీతి అని మా మీదే ప్రజల్ని తిరుగుబాటు వ్యవహారానికి తయారు చేస్తావా అని వార్నింగ్ ఇచ్చారు. 2వ వార్నింగ్ ఇచ్చారు, 3వ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని వార్నింగ్లు ఇచ్చిన ప్రభు ఏమన్నాడంటే, మీ దిక్కున కూడా చెప్పుకోండి అన్నాడు. నేను దేవునికి తప్ప, దేవుని చిత్తానికి తప్ప, తండ్రికి తప్ప ఎవడి చిత్తానికి నేను తలదించేది లేదు. నా తండ్రి చిత్తము తొదముట్టించుటయే నాకు ఆహారము తప్ప ఎవరికి తలదించను అన్నాడు. ఈ మాటలు మరీ రేపే వాళ్ళకి చూశారు. ఆయన్ని తప్పు పడదామంటే ఆయన దగ్గర ఏ లూప్ హోల్స్ లేవు. నిన్న మొన్న దొరికాడు జ్యోతిష్యుడు, పేరేటని అడగండి. చిన్నోలాడికి దొరికింది 58 మంది హై క్లాస్ లేడీస్. అలాంటి జ్యోతిష్యుడు కాదు ఈయన. తెర మీద ఒకటి, తెర వెనకాల ఒకటి, బయట ఒకటి, వెనకాల ఒకటి. ఇది కాదు, ఏది చెప్పాడో అదే జీవించాడు, ఏది జీవిస్తున్నాడో అదే చెప్పాడు. తండ్రి చిత్తాన్ని, పరలోకపు అదృశ్య దేవుని చిత్తాన్ని బాహాటంగా బయలుపరిచాడు. ఈయన్ని పట్టుకోవడానికి ఆయన లైఫ్లో ఏ లసుకులు లేవు. చూసారు. ఆ చూసి ఆయన మీద కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసులు ఏంటంటే, మాబ్ ఫామ్ చేస్తున్నాడు. అంటే
పబ్లిక్ని గుంపులు కడుతున్నాడు. పబ్లిక్ని గుంపు కడుతున్నాడు అంటే ప్రభుత్వం చెవులో ఒక మాట వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష గుంపుని తయారు చేస్తున్నాడని ప్రజల్ని గుంపుగా ఫామ్ చేసి ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పి కొత్త కేసులు పెట్టండి అని చెప్పి రాజులకి చక్రవర్తికి చెవిలో పడేశారు. పబ్లిక్ని ఫామ్ చేస్తున్నాడు. రెండోది ఏం చెప్పారు? ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు అన్నారు. మూడోది ఏమన్నాడు? మీరు చక్రవర్తిగా ఉండగా రాజా ఫిలాతు, ఇంకా కిందోడు హేరోదు, మీరు చక్రవర్తులుగా కైసరు మీరుండగానే తానే యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నారు. ఎక్కడైనా ఈ 3 కేసులు ఏవైతే ఆర్గ్యుమెంట్ పెట్టారో ఎక్కడైనా ఆయన చెప్పాడా? చెప్పకపోయినా ఆయన మీద చెప్పించడానికి దొంగ సాక్షులు పెట్టించారు. ఆ దొంగ సాక్షిని పెట్టించి పిలాతు ముందు నిలబెట్టారు, సన్నిహిద్రిని సభ ముందు నిలబెట్టారు. ఆ పెద్దలందరూ ఒకటి అయ్యారు. ఏ రోజు లోకల్ ఎవరైతే ఉన్న గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు. గవర్నర్ కేసు పైకి పంపించాడు. ఆ పైన పిలాతు దగ్గర తీసుకెళ్ళాడు. పిలాతు మొత్తం వాకప్ చేశాడు. పిలాతుకు ఒక విషయం తెలిసింది, చెప్పుకోదగ్గ నేరం ఏమి చెప్పండి, కనబట్లేదన్నారు. అసలు ఈయన ఏ తప్పు చేశాడని నన్ను పనిష్మెంట్ ఇమ్మంటారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేని స్వరం ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర జవాబు లేని స్వరం ఏంటంటే సిలువ వేయము. మీరేదనుకుంటా అనుకోండి, మాబుగా మేము అడుగుతున్నాం, పబ్లిక్గా మేము అడుగుతున్నాం, దొమ్మిగా మేము అడుగుతున్నాం. ప్రభుత్వంగా అధికారులుగా ప్రజల మాట మీరు వినాలి, మా ఓటింగ్ మాట మీరు వినాలి కనుక మేము అడుగుతున్నాం. అతన్ని సిలువ వేయమంటే ఆయన మళ్ళీ అన్నాడు, మీ ధర్మశాస్త్ర సంబంధమైన మత గొడవలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. అసలు రాజకీయ పరంగా దేశానికి ఈయన వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇతనికి సిలివేసేసి అంత పనిష్మెంట్ ఇచ్చే నేరం ఏమైనా కనబడలేదంటే మాకు అవన్నీ అనవసరం, ఆయన్ని చంపేయండి అన్నాడు. వీడు ఏం చేయాలి తెలియదు, ఎందుకంటే వీళ్ళకి ప్రభు కన్నా ప్రజల కన్నా ప్రభు యొక్క వాక్యం కన్నా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పదవులు. ఎవరికి? పిలాతుగాడికి కానీ చెప్పండి, హేరోదుకు కానీ, ఆ సన్నిహిద్రిని పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ, వీళ్ళకి దేవుడు ఏమైపోయినా పర్లేదు, దేవుడే దీంట్లోకి వచ్చినా పర్లేదు, వీళ్ళకి ఏమైపోయినా పర్లేదు, పక్కకు పోయి చేతులు అడుక్కున్నాడట. చేతులు కడిగేసుకుంటే నడుతున్నాను, పాపం పోతుందా? నేను అడుగుతున్నాను. చేతులు కడిగేసుకుని గోదావరిలోకి పోయి, చెరువుల్లోకి పోయి బాప్టిజాలు తీసుకుని నది స్నానాలు చేసి చేతులు పైనుంచి కిందకి నడెత్తి మొదలు నరకర వరకు నీళ్ళు జల్లుకుంటే పాపాలు పోతాయా? పోతాయా? పోవు. ఇలాంటి తెంగర పని ఆ పిల్లత గడి చేస్తున్నాడు. ఏమని? కడిగేసుకుని. ఏమి కడిగేస్తావు? కడిగెత్తే పోవడానికి పాపం అయ్యా, అది రక్తపు డాగు కన్నా డేంజర్. అది ఒక్కసారి ఆ పాపపు డాగు పడిందో అది ఎంత కడిగినా పోదు. వాడు సేఫ్ జోన్ అనుకుంటున్నాడు, కానీ వాడి హిస్టరీలు ఎలా బలయ్యాడు వీలైతే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. ఆ పిలాతు ఏం చేశాడంటే ఆ తర్వాత కొరడాలతో కొట్టించాడు, మళ్ళీ తీసుకొచ్చాడు, గోను పట్ట కట్టాడు. చాలాకి అవమానించింది వదిలేంటంటే మళ్ళీ అరిశారు, సిలువేస్తే కానీ మా పగ చల్లారదన్నారు. తీసుకెళ్లారు, సిలువేశారు, చంపేశారు. ఆ చంపేసిన తర్వాత 62లో మరనాడు సిద్ధపరచు దినం మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిచయాలు పిలాతు యాజకులు కూడా వచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఆ వంచకుడు, నేను అడుగుతున్నాను, ఎవడు వంచకుడు? టైం లేదు కానీ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేద్దాం అనుకున్నాను. ఎవడు వంచకుడు? వంచకులు మీరు. సొలొమోను మందిరాన్ని రెంటకిచ్చి ఆ గొర్రెలు మేకలు వ్యాపారానికి ఇచ్చేసిన వంచకులు మీరు. ఆ కైపాగాడ వంచకుడు, ఆ కైప బామ్మర్ది ఎవడైతున్నాడు అన్నాగాడ మీరు వంచకులు. ఎవడు వంచకుడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ వంచకులయ్యుండి వీళ్ళ దొంగలయ్యుండి ఎవరిని దొంగ అంటున్నారండి? ఆయనను దొంగ వంచకుడు అన్నారు. ఇంకా గమ్మత్తడు తెలుసా, వాళ్ళకి ఒక విషయం గుర్తుండిపోయిందంటే వాళ్ళకి తిన్నా, నిద్రోయినా, స్నానం చేసినా, బయటకు వచ్చినా, ఆ డ్రెస్ వేసుకున్నా, ఎవడన్నా వందన వచనాలు చేసినా వీళ్ళ గుండెల్లో బాగా గుర్తుండిపోయింది. చెప్పిన శిష్యులకు గుర్తులేదు కానీ వీళ్ళకి మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ గుర్తుండిపోయింది ఏంటంటే ఆయన 3వ రోజు లేస్తా అన్నాడు అన్నారు. బాగానే గుర్తుంది ఇది. ఎక్కడో భయం నిజంగా లేచిపోతే, ఎక్కడో భయం నిజంగా తిరిగి లేస్తే ఆ భయం శిష్యులకు గుర్తులేదు కానీ వీళ్ళకి గుర్తుందట. ఆ గుర్తుండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వంచకుడు 3వ దినాన్ని లేస్తానన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? లేచి ఒకవేళ లేవకపోతే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోతే మొదట జరిగిన నేరారోపణ కన్నా కడపట వంచన మరీ ఘోరంగా ఉంటుంది. అందుకే మమ్మల్ని ఏం చేయమంటే పిలాతు అన్నాడు, పోలీసులు ఉన్నారుగా అన్నాడు, రోమా బెటాలియన్ పెట్టాంగా, ఇలాంటి తెలిస్తే మీకు ఇంకా స్పెషల్ ప్రైవేట్ బెటాలియన్, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ఎవరు ఉంటే
వాళ్ళని వీళ్ళని కలిపి మొత్తం టైట్ సెక్యూరిటీ పెట్టుకుని అన్నాడు. ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ, ఇటు గవర్నమెంట్ సెక్యూరిటీ రెండు కలిపి టైట్ చేశారు సమాధిని. గుర్తుపెట్టుకోండి, ఇది మత్తయి రికార్డ్ చేస్తున్నాడు. ఈ మత్తయి గారు రికార్డ్ చేస్తే ఏమన్నాడు, వాళ్ళు వీళ్ళు కలిసి సమాధిని పూర్తిగా చాలా పకడ్బందీగా, చాలా పక్కాగా, జాగ్రత్తగా సమాధిని ఎప్పుడైతే వీళ్ళు సిద్ధపరిచారో, ఆ సిద్ధపరిచిన తర్వాత జరిగిన విషయం ఏంటో మీకు తెలుసు. అన్నట్టుగానే ఈరోజు ఈ పునరుద్ధానం రోజు అన్నట్టుగానే ఆయన తిరిగి లేచాడు. ఈయన ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆ సంకెళ్ళ చేత బంధించారు, బండ చేత బంధించారు, ఆ సంకెళ్ళకి గవర్నమెంట్ సీల్ స్టాంప్ వేసి బంధించారు, సైనికుల చేత బంధించారు. వాళ్ళు ఎన్నిటి చేత బంధించినా మరణం కూడా ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన లేచాడు, ఆయన తిరిగి లేచాడు. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో వీళ్ళు అనుకున్నారు, బండను తొలగించడానికి శిష్యులు వచ్చారా, లేకపోతే బండను తీసుకుని బయటకు వచ్చాడా? హిస్టరీలో ఇలాంటి రికార్డ్స్లో గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన సమాధి నుంచి బయటికి రావడానికి ఆయనకి బండ తీయాల్సిన అవసరం లేదు, పోలీసులు అడ్డు లేగాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆ సీల్ ఓపెన్ చేసిన అవసరం లేదు. అక్కడి వరకు ఎందుకు, ఆ కట్టిన నార వస్త్రం ఏదైతే ఉందో ఆ నార వస్త్రం కూడా ఇప్పాల్సిన అవసరం లేదు. ఎలాగొన్న అలాగుంటే ఆయన లేచాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది ఇమేజెస్లో చూస్తే మిమ్మల్ని బండని ఇలా తొలగించి ఆయన బయటగా, ఆయన బండ తొలగాల్సిన అవసరం లేదు. మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే, మూయబడిన సమాధి మూయబడి ఉండగానే, ఏది తెరవకుండగానే బయటికి సజీవంగా వచ్చిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తిరిగి లేచాడు. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో వీళ్ళకి వెంటనే గుబేలు మంది, వీళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారుగా ఈ పరిశీలన శాస్త్రం సంబంధించి, వాళ్ళు ఏమంటున్నారంటే 11 వచనంలో, వారు 28-11 వచనంలో, వారు ఎల్లుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని వారికి చెప్పమని గట్టి స్టోరీ అల్లేశారట. ఇది అధిపతి చెవిన పడిన మేము అతన్ని సమ్మతింపపరిచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బాగా వినండి. నిజంగా యేసు ప్రభు లేచాడో లేదో మనకి తెలియకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆచార సాంప్రదాయంగా తెల్లవారుదామున శవాల దగ్గరికి, సమాధుల దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే, ఒకవేళ అది నిజం కాకపోతే ఈ ప్రపంచంలో మనకంత అమాయకులు ఎవరు లేరు. బయట వాళ్ళు అంటున్నారుగా, ఏమని, మీరు మామూలు గొర్రెలు కాదురా. చెప్పండి, నిజంగానే వాళ్ళు అన్న మాట నిజమవుద్ది. రెండో మాట చెప్తున్నాను వినండి. ఒకవేళ ఆయన నిజంగా తిరిగి లేకపోతే, ఇక్కడ రాయబడిన స్టోరీయే నిజమైతే ఏంటి మన పరిస్థితి? ఎంతమంది సేవకుల జీవితాలు ఏమవ్వాలి, ఎంతమంది విశ్వాసుల జీవితాలు ఏమవ్వాలి? ఆయన నిజంగా తిరిగి లేకపోతే క్రైస్తవ్యం, ప్రపంచంలో క్రైస్తవ్యం అంత పెద్ద అబద్ధ మతం ఇంకేది ఉండదు. ఎంతకన్నా పచ్చి అబద్ధం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఒకవేళ ఆయన తిరిగి లేస్తే ఆయన కన్నా గొప్ప దేవుడు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మనకి, ఎంతకి ఆయన లేచాడా లేదా, ఆయన లేచాడో లేదు తెలదు. కానీ తెల్లవారుజాము మాత్రం సమాధి దగ్గరికి వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చి ఎవరిని చూడడానికి వెళ్ళావు? నేను వెళ్ళొద్దంటలేదు, వెళ్ళండి. కానీ వెళ్తున్నప్పుడు ఎవరిని చూడడానికి వెళ్ళావు? మీ తాతని, మీ నానమ్మని, మీ అక్కని, మీ మామని, మీ అత్తని, ఇలా చూస్తావు. నోడుతా వాళ్ళు ఎగరనే కదా వెళ్ళావు. లెగితే వెళ్తావా? లెగిసిన వెంటనే ఆ తాతలు వేసిపోయారా, చిన్నోడు ఎలా వచ్చావంటే ఏం చేస్తావు? మళ్ళీ వెళ్ళవు ఇంకా దరిదాపులకి. పాస్టర్ గారు పరార్, కాటికాపురు పరార్, సేవకులు పరార్, పెద్దల పరారు. లెగిసి పెద్దోడు ఆగండ్రా అనాలి, ఎవడు ఆగడు.
నేను అడుగుతున్నాను, దేనికి వెళ్తున్నావు? వెళ్ళింది తాత కోసం కాదు, మా అత్త కోసం కాదు, వెళ్ళింది మా నాయనమ్మ కోసం కాదు, వెళ్ళింది దేనికంటే మాకు ఒక లెగసీ ఉంది. ఆ లెగసీ ఏంటంటే ఈ సమాధుల దగ్గరికి వెళుతున్న ఈ ట్రెడిషన్ మేము ఈ ప్రపంచానికి ఏమి చూపిస్తున్నామంటే మా ప్రభు ఈ సమాధుల్లో నుండి తిరిగి లేచాడు. అది సమాజానికి ఇండైరెక్ట్ మెసేజ్ మనం ఇస్తున్నాం. ఆ మెసేజ్ని చూపించడానికి అడుగుతారు, సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా తెల్లవారుజామునంటే 2000 సంవత్సరాల క్రితం ఇలాగే వెళ్ళారు మా పూర్వీకులు, మా పితరులు. వారు వెళ్ళినప్పుడు యేసుప్రభు తిరిగి లేచాడు. ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి మేము వెళ్తున్నామని చెప్పడానికి వెళ్తున్న మెసేజ్. ఈ మెసేజ్ అంతా వదిలేసాం. వెళ్ళి ఆ సమాధి తలకాడ కూర్చుని అన్నామంట, మా తాతకి గోంగూర అంటే ఎంత ఇష్టమో అన్నారట. ఏం చేసావు? ఆ గోంగూర బోటి వండెట్టాడు. ఆడు లెగుతాడు, బతుకున్నప్పుడు ఇప్పుడు మెతుకులు ఎట్టలేదు ఆడికి, బతుకుని చెప్పి నీళ్ళు ఇవ్వలేదు ఆడికి. ఇప్పుడు చచ్చినోడి దగ్గరికి వెళ్ళి బోటి గోంగూరెట్టి తింటాత తినంటే ఆడు లెగిసి ఉప్పే అనాలి. నిన్ను పెడతావా? నిజంగా తింటే పెడతావా? నువ్వు వెళ్ళాల్సింది మీ తాత దగ్గర కాదు, మీ అమ్మ దగ్గరికి కాదు, మీ నాయనమ్మ దగ్గర కాదు. నువ్వు వెళ్ళాల్సిన లెగసీ ఏంటి? రెజరెక్షన్ అని ఒక మెసేజ్, ఇండైరెక్ట్ మెసేజ్ ఈ సొసైటీకి ఇస్తున్నాం. ఇది జరిగిందా లేదా, ఇది జరిగిందో లేదో తెలియడానికి ఆర్గ్యుమెంట్ 1, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం చూస్తున్నాం. నిజంగా ఇది జరగకపోతే నేను అడుగుతున్నాను, చాలామంది ఇటీవల కాలంలో వాగుతున్న మతమోకల్లో ఒక మోక, వీళ్ళందరూ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో, ఈ ఫేస్బుక్లో, ఈ కామెంట్లోనే వాగుతారండి. ఇలా వాగే వాళ్ళందరినీ ఇలాంటి డయాస్ దిగి, ఇలాంటి సెంట్రల్ డయాస్ ఒకటి పెట్టి ఆడికి మైక్ ఇచ్చి, మేము ఒక మైక్ తీసుకుని నువ్వు చెప్పరా చిన్నోడు ఎందులో అని చెప్తావో మేము చెప్తాం, నువ్వు ఫేక్ అని నువ్వు ప్రూవ్ చేయి, వాస్తవం అని మేము ప్రూవ్ చేస్తాం, నువ్వు డిబేట్ చేయి మేము డిబేట్ చేస్తాం అంటే ఒక్కడ రాడండి ఈ వాట్సాప్ యూనివర్సిటీ గట్టు, ఒక్క రాడు నడుతున్నాను. వాగడం మాత్రం వాగుతారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఒకవేళ ఇది నిజమో కాదో కావాలంటే మనకు తెలియాలి అంటే ఒక్కసారి ఒక ఇమేజ్ మేము వేస్తాను చూడండి. యహ్రమాన్ ఎవరైతే ఉన్నారో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒకసారి చూడండి. అక్టోబర్ 5, 1955. ఈయన ఎవరో తెలుసా? సందేహవాది బార్ట్ డెంటల్ యహ్రమాన్. కనబడుతున్నాడా? ఆయన రాసిన పుస్తకం ఒకటి ఉంది చూడండి. ఇది బైబిల్ ఎలుగులో కాదు, ఆయన ఎలుగులో ఒకసారి మీరు చూడండి. ఆయన రాసిన తెలుసా? డిడ్ జీసస్ ఎగ్జిస్ట్, ది హిస్టరీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జీసస్, నజరేత్ ఆఫ్ జీసస్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఫేక్ అని చెప్పడానికి ఆయన చేసిన పరిశోధన. ఆ బుక్కి పేరెట్టాడు డిడ్ జీసస్ ఎగ్జిస్ట్, మళ్ళీ ది హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ఫర్ జీసస్ ఆఫ్ నజరేత్. ఏమని రాశాడు అందులో? ఆయన నేను ఫేక్ అని ప్రూవ్ చేయాలనుకున్నాను, కానీ ఎంత తిరిగి చూసినా ఆయన చరిత్రకారుడని ఒప్పుకోక తప్పదన్నాడు. ఎవరు? ప్రపంచంలో అనుమానాల్లో నెంబర్ 1 అనుమానం ఎవరో తెలుసా? ఆయనే ఎవరైతే ఉన్నాడో, యహ్రమాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాశాడు. ఆయనే కాదు, నీవు చరిత్రలో కాస్త చరిత్ర మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తినైనా, ఏ చరిత్రకారునైనా అడుగు, ప్రతి చరిత్రకారుడు చెప్తాడు యేసు ప్రభుకి చరిత్ర లేకుండా లేదు, యేసు ప్రభు చరిత్రలో ఉన్నవాడని చరిత్రకారుడైన ఎవడైనా చెప్తాడు. అంటే జీసస్కి హిస్టరీ ఉందంటే ఉంది, ఆయనకి చరిత్ర ఉందంటే ఉంది. అలాంటి చరిత్రలో ఆయన ఉన్నాడనడానికి రెండవ ఆర్గ్యుమెంట్ తెలుసా? ఆయన సమాధి చేయబడిన కార్యక్రమం. మొదటి ఆర్గ్యుమెంట్ ఇలాంటి సైంటిస్ట్ లేదా ఇలాంటి చరిత్రకారుల్ని, ఇలాంటి ఫిలాసఫర్ని, తత్వజ్ఞాని ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారిని అడగండి. చరిత్రలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్న గాలి మాటలు కాదు. నిజంగా యేసు ప్రభు చరిత్రలో పుట్టాడని దేవుని నమ్మనోడే చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మనోడే చెప్పాడు. ఆయనే చెప్పాడు యేసు ప్రభు నిజంగానే పుట్టాడు అని. ఇంకా గమ్మత్తుడు చెప్పిన టైం లేదు, నేను ముగిస్తున్నాను త్వరగా. మీరు చూడండి, ఒక జర్నలిస్ట్ ఉంటాడు, తన భార్య యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన భార్య ఏంటి ఎలాంటి మతంలోకి దూరం, అసలు దేవుడు గీవుడు ఎలాంటి ఏమీ లేవు, నువ్వు ఎందుకు నమ్మావని చెప్పి తన ఆ విశ్వాసం నుంచి వెనక్కి తీసుకురావడానికి, తనని మోటివేషన్ చేయడానికి ఏదైనా చెబుదామనుకుంటే చెప్పే కొలది దీనికి ఇంకా నమ్మకం పెరిగిపోద్ది. కనుక ఆ జర్నలిస్ట్ ఏం చేశాడంటే మొత్తానికి క్రిస్టియానిటీ యొక్క ఫేక్ అని ప్రూవ్ చేస్తే మొత్తానికి నా భార్యే కాదు ప్రపంచంలో చాలామంది రక్షించిన అవుతారని చెప్పి ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? మొత్తం మీద నా భార్య నమ్ముతున్న విశ్వాసం ఆధారం లేని విశ్వాసం ప్రూవ్ చేయాలని మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆడికి అర్థమైంది ఏంటంటే మా ఆవిడే రైటు, నేనే రాంగు. చివరిగా ఆడు క్రైస్తవుడయ్యాడు. దీని మీద మూవీస్ ఉన్నాయి, దీని మీద అనేకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి,
బుక్స్ ఉన్నాయి, మీరు కాబట్టి చదవండి. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ 2 రెండో దాంట్లో మనకి ఏం జరుగుతుందంటే, అసలు యేసు ప్రభు చరిత్రకారుడైతే చరిత్ర ప్రకారము ఆయన్ని రోమా ప్రభుత్వం ప్రజల మన్నను చేత సిలువేశారు. ఇది పక్కా, ఆయనను సిలువేశారు. ఇప్పుడు ఆయన సిలువేశారన్నది వాస్తవం అయితే, ఆ సిలువ వేసిన తర్వాత ఆయన ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్, ఆయన సమాధిలో పెట్టింది ఎవరు? ఇందాక ఒక స్టోరీ చెప్పారుగా, శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. అట్లా అడుగుతున్నాను, శిష్యులు వచ్చి ఎత్తుకుపోతే, ఆయన్ని శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతే అసలు సమాధిలో పెట్టింది ఎవరు? పేతురా, యోహానా, యాకోబా? అసలు యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టింది ఎవరు? బయట వ్యక్తి. ఆ వ్యక్తి పేరు జోసెఫ్ అరిమథయ. అరిమథయ యోసేపు పెట్టాడు. ఇంతకీ అరిమథయ యోసేపు ఎవరు? సన్హెద్రిన్ సభలో ఒక పేరుగాసిన పెద్ద. ఇందుకే అరిమథయ యోసేపు ఎవరు? ఆ మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఆయన ధనవంతుడు. ఇందుకే అరిమథయ యోసేపు ఎవరు? ఇటు మత ప్రపంచానికి అటు ప్రభుత్వానికి బాగా పేరు మోసిన వ్యక్తి. ఈయన పెద్ద, సమాజపు పెద్ద, సన్నిహెడ్రిన పెద్ద, ఆ గవర్నమెంట్ తరపున పెద్ద. ఇలాంటి పెద్ద ఆయన యేసు ప్రభుకి బరియలు జరిగించాడు. ఇప్పుడు డౌటు, ఒకవేళ ఈ నిజంగానే సన్నిహెడ్రిన్ సభలో అరిమథయ యోసేపు అనే వ్యక్తి లేకపోతే, అరిమథయ యోసేపు అనే స్టోరీయే క్రియేట్ చేయబడిన స్టోరీ అయితే మన విశ్వాసానికి ఆధారాలు ఉంటాయా? నేనేం చిన్న విషయాలు మాట్లాడట్లేదు, పెద్ద విషయాలు మాట్లాడుతున్నాను. అర్థమైన వారికి ధన్యత, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. రండి, వినండి. కిడ్నీలో రాళ్ళు ఉంటే తగ్గించుకుని వెళ్ళిపోండి అని చెప్పే బ్యాచ్ కాదు మాది, గుర్తుపెట్టుకో. ట్రూత్, వాస్తవం. క్రీస్తు పునరుద్ధానుడు, టైటిల్ అది, క్రీస్తు పునరుద్ధానుడు. దానికి మేము ఈ జనరేషన్లో సాక్షులు. అది హిస్టారికల్గా అయినా డిఫెన్స్ చేయడానికి సాక్షులం మేము. అది అపోలోజెటిక్ అయినా డిఫెన్స్ ఇవ్వడానికి సాక్షులం మేము. అది జాగ్రఫికల్ ఎవిడెన్స్ అయినా డిఫెన్స్తో ఆర్గ్యుమెంట్ చేయడానికి సాక్షులు మేము. ఈ జనరేషన్కి మేము బతుకుండగా మా తరానికి మా ఇలాకాలలో మేము సాక్షులు. ఏం జరుగుతుంది? మళ్ళీ చెప్తున్నాను, ఏం జరుగుతుంది? నిజంగా సన్నిహెడ్రిన్ సభలో అరిమథయ యోసేపు ఉన్నాడా లేడన్నది పాయింట్. ఒకవేళ ఉంటే ఆయన సమాధి ఉన్నదన్నది లేదా పాయింట్. ఒకవేళ ఉంటే ఆయన నిజంగా పర్మిషన్ తీసుకున్నదని పాయింట్. అసలు ఈ స్టోరీ, బైబిల్ స్టోరీ ఏదైతే ఉందో, ఎగ్జాక్ట్ ఈ స్టోరీ, అరిమథయ స్టోరీ అంతా రోమా చట్టాల ప్రకారం సరిగ్గా సరిపోవాలి. సరిపోకపోతే రిజరెక్షన్ ఫేక్ అవుతుంది. నమ్మాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. అసలు యూదుల పెద్దల్లో ఎవరైతే ఉన్నారో సన్నిహెడ్రిన పెద్ద, ఆ సన్నిహెడ్రిన పెద్ద ఎవరైతే ఉన్నారో, ఈ అరిమథయ యోసేపు నిజంగా క్రియేట్ చేసిన స్టోరీ అయితే శిష్యులు 4 తన్ని బయటికి లాగి, ఎరా మా పెద్దోళ్ళు ఇలాంటి పేరు ఒకటి ఉందరా, మీరు లేనిపోని పేరు ఒకటి ఎట్టి మా పెద్దల్లోనే ఒకడు ఉన్నాడని మీ అబద్ధానికి సాక్షిగా పెట్టుకుంటారా? ఎవర్రా అరిమథయ యోసేపు అని అడగరా? అలాంటి అడిగిన దాఖలాలు ఉన్నాయా? గమ్మత్తోని చెప్పనా, అరిమథయ యోసేపు ఎందుకు యేసుప్రభు దేహాన్ని తీసుకున్నాడంటే, ఆ మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఆయన దేవుని గూర్చియు దేవుని రాజ్యమును గూర్చి ఎదురు చూస్తున్న పెద్ద మనుషుల్లో ఒక పెద్ద అంట. అంటే నికోదేము ఎలా అంటాడో అరిమథయ కూడా అలా అంటాడంటే, వాళ్ళ మతంలో ఉన్న మత పెద్దలకు ఉన్న కాస్త దేవుడు, భయము, భక్తి, దేవుని రాజ్యం, వీటి కొరకు ఎక్కువ ఆతృత కలిగిన వారు. అరిమథయ యోసేపు దేవుని రాజ్యం కోసం, భక్తి కోసం, దేవుని కోసం భయపడుతున్నవాడు కనుక ఆయన సమాధి దగ్గరికి వెళ్ళే ముందు, ఆయన సమాధిలో పెట్టే ముందు ఆ శవాన్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, నిజంగా రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రశ్న, ఆ బాడీని సరే రిక్వెస్ట్ చేస్తే కనుక తీసుకో అని అంత ఈజీగా గవర్నమెంట్ అనేస్తుందా? ఉరేసిన ఖైదీ ఉన్నాడు అనుకోండి, పనిష్మెంట్ పడిన సెంటర్ జైలు ఉందిగా, పనిష్మెంట్ పడిన ఖైదీ ఉన్నాడు అనుకోండి, వాడిని బయటకు వదలాలంటే ఎన్ని సెక్షన్స్ ఉండాలి, ఎంత సిఆర్పిసి ప్రొసీజర్ జరగాలి,
ఆర్టికల్స్ ఎన్ని మాట్లాడాలి, హ్యూమన్ రైట్స్ ఏవైతున్నావో ఆ రైట్స్ ప్రకారం ఎన్ని ఆర్గ్యుమెంట్లు జరగాలి, ఒక్క వ్యక్తి చట్ట పరిధిలోకి పోయే కాడ బయటికి రావడం అంటే శవమైనా బయటికి రావడం చిన్న విషయమా? అరిమతయి యోసేపు బయటికి తీసుకొచ్చాడంటే ఎలా తీసుకొచ్చాడు నిజంగా అడుగుతున్నాను. అసలు అరిమతయి యోసేపు పాత్రే కల్పిత పాత్ర అయితే అరిమతయి యోసేపు పాత్ర కల్పిత పాత్ర కాదనడానికి ఎవిడెన్స్ ఏంటి చెప్పిన? జియోగ్రఫికల్ ఎవిడెన్స్ అంటే అరిమతయి యోసేపు సమాధి నేటికి ఉందా లేదా? ఉందరయ్యా. అరిమతయి యోసేపు అనే వ్యక్తే కల్పిత స్టోరీ అయితే మరి ఈ సమాధి ఎవడది? అడుగు జాగ్రఫీ వాడిని, పురావత్తు సైంటిస్టులు వాళ్ళని అడుగు, ఆ పురాతనమైన జోసెఫ్ ఎస్టీలోంచి అడుగు, నువ్వు రోమా చట్టాల ప్రకారం అడుగు, నువ్వు ఎవరి ప్రకారం అడుగుతావు అడుగు. యోసేపు తవ్వించుకున్న సమాధి నేటికి ఉందంటే ఉంది. సమాధి ఉందంటే యోసేపు ఉన్నాడన్నది నిజం. యోసేపు ఉన్నాడంటే క్రీస్తుని చంపారన్నది నిజం. క్రీస్తుని చంపారన్నది నిజమైతే ఆయన బాడీని ఆయన టేకప్ చేశాడన్నది కూడా చెప్పండి నిజం. ఇప్పుడు బాగా ఉందా? ఎలా టేకప్ చేస్తాడంటే ఒక న్యాయవాది ఉన్నాడు రోమా ప్రభుత్వం తరపున, ఆయన పేరు ఉల్ఫన్ అంటారు. ఒకసారి మీరు చూడండి. ఉల్ఫన్ అంటే ప్రముఖ రోమా సామ్రాజ్యపు న్యాయ శాస్త్రవేత్త, అంటే అడ్వకేట్ లాంటి అనమాట. ప్రభుత్వానికి చక్కటి సలహాదారుడు ఎవరైతే కనబడుతున్నాడో ఉల్ఫన్, ఎవరైతే కనబడతాయని చూడండి. డొమేటియస్ ఉల్ఫన్ ఆయన ఏమని మాట్లాడతాడంటే హ్యూమన్ రైట్స్ కోసం మాట్లాడతాడు. ఏమని? ఇదిగో మరణించిన ఖైదీల యొక్క హక్కులు, అంటే మరణించిన ఖైదీల యొక్క హక్కులని వాళ్ళకి మనకిలా సెక్షన్స్ ఉండవు కానీ ఆర్టికల్స్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడితే ఆయన ఏమంటాడంటే డిజాస్టర్ అని ఒక ఆర్టికల్ మాట్లాడుతూ 48:24 క్లాజ్ 1 అంటే 48 48:24 క్లాజ్ 1 ప్రకారము మరణించి శిక్షింపబడిన వ్యక్తి శరీరాన్ని వారికి తిరిగి అప్పగించాలి అంటే ఆ దేహాన్ని ఖననం చేయడానికి ఆయన చెప్తున్న చట్టం రోమా ప్రభుత్వ చట్టం. మీకు అబద్ధమైతే ఒకసారి గూగుల్ తల్లిని అడుగుతారు, ఏ చెల్లిని అడుగుతారు, యూట్యూబ్ అక్కన అడుగుతారు, అడగండి. అవన్నీ పొంకాలుగా ఆయన గురించి ఉంటాయి. ఆయన మాట్లాడితే ఏమన్నాడు? రోమా న్యాయశాస్త్రవేత్త అంటాడు ఏమని? ఇదిగో హ్యూమన్ రైట్స్, మరణించిన వ్యక్తులు కూడా రైట్స్ ఉంటాయి. వారికి సంబంధించిన బంధువులు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ఆ దేహాన్ని తనకిమ్మని మేము ఖననం చేసుకుంటామని ఆ ప్రభుత్వ అధికారులను అడిగితే వాళ్ళు అడిగింది ఎవరైతే ఉన్నాడో చక్రవర్తికి రాజుకి సబవు అనిపిస్తే పలానా 48:24 క్లాజ్ 1 ప్రకారం ఆ శవాన్ని వాళ్ళు పెట్టుకున్న అప్పీలు, రిక్వెస్ట్, అభ్యర్థన, ఇంకా మాట చెప్పాలంటే లూకాలో రాస్తాడు, అడుక్కున్నాడట. ఎవరు? అరిమతయి యోసేపు. ఆ దేహాన్ని నాకు ఇవ్వండి అని. ఈ రిక్వెస్ట్ ఈ సెక్షన్కి సరిగ్గా సరిపోతే అప్పుడు రాజు బాడీని ఇస్తాడంట. ఇప్పుడు చెప్పండి, చట్టానికి బైబిల్లో జోసెఫ్ అరిమతయి యోసేపు అడుగుతున్న దానికి సరిగ్గా సరిపోయిందని చెప్పండి. సరిపోయింది. శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారా? ఎవడెత్తుకెళ్ళిపోయాడంటే ఎవడెత్తెచ్చుకెళ్ళిపోయాడు. అసలు ఈ చట్టానికి సౌలభ్యం తెచ్చింది ఎవరు? మీరు అగస్టస్ అనే ఒక ఆయన ఉంటాడు, అసలు రోమా సామ్రాజ్యానికి తలకాయలు అడ్డాడు. అగస్టస్ పెట్టాడు క్రీస్తుపూర్వం 31 నుండి 14 వరకు. అప్పుడు పెట్టిన చట్టాన్ని 2వ శతాబ్దం వరకు ఈ హక్కులు వర్తిస్తాయని చట్టాన్ని రికార్డ్ చేసిన వ్యక్తుల్లో ఇదిగో ఉల్ఫన్ ఒకడు గుర్తుపెట్టుకో. ఈ వ్యక్తులు రాస్తూ ఏమన్నాడు? ఆయన రాస్తూ 48:4:1 నుంచి సుమారు 11 ప్రకారం ఎవరికైనా శిక్ష విధింపబడితే కొన్ని షరతుల ప్రకారం వదలరట. కానీ ఆ షరత కాబట్టి వదులుతారట. ఆ షరతులు, వదలని షరతులు ఏంటంటే రోమా చక్రవర్తి మరణానికి ఎవడైనా కుట్ర పన్నితే ఆ బాడీని ఎవరంట. రెండవది, రోమా అధికారిని, అంటే ఏదో ఒక అధికారిని చంపే ప్రయత్నం చేస్తే ఆ ఖైదీ బాడీని ఎవరట. సాయుధ తిరుగుబాటు అంటే ప్రజల్ని పోగేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే ప్రేరణ ఎవడైనా ఇస్తే ఆ చచ్చిపోయిన ఖైదీకి ఆ బాడీ ఎవరట. శత్రు దేశంతో చేతులు కలిపి ఉన్న దేశానికి సిల్లు పెట్టేవాడు ఎవరైనా ఉంటే ఆ బాడీని ఎవరట. మిత్ర దేశాన్ని కూడా దేశానికి వ్యతిరేకంగా మారిస్తే ఆ బాడీని. అంటే ఈ 5 పాయింట్లు ఏం చెప్తున్నాయి? చక్రవర్తిని చంపిన వాడై ఉండకూడదు, 2 అధికారిని చంపిన వాడై ఉండకూడదు, సాయుధ తిరుగుబాటు చేసిన వాడై ఉండకూడదు, శత్రు దేశాలతో చేతులు కలిపిన వాడే ఉండకూడదు, మిత్ర దేశాన్ని శత్రు దేశంగా మార్చిన వాడే ఉండకూడదు. ఇప్పుడు ఈ 5 పాయింట్లో యేసు ప్రభు ఏదన్నా చేశాడా? ఏమీ చేయలేదు. అందుకే
ఈ 5 పాయింట్లో ఏది ఆయన చేయలేదు. ఆయన చక్రవర్తిని చంపాలనుకోలేదు, రోమా ప్రభుత్వ అధికారిని చంపాలనుకోలేదు, శత్రు దేశాన్ని రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపలేదు, మిత్ర దేశాన్ని కూడా శత్రు దేశంగా ఎక్కడా మార్చలేదు. ఇలాంటి నేరం ఏమీ చేయలేదు కనుక ఈ సెక్షన్ ప్రకారం ఆయన దేశద్రోహి కాడు గనక అరిమతయి యోసేపు పెట్టుకున్న వెంటనే అబులికేసిన పిలాతు ఏం చేశాడు చెప్పండి? ఓకే చేశాడు. ఎందుకు ఓకే చేశాడు? ఆయన దేశద్రోహిగా చనిపోలేదు. ఎందుకు ఓకే చేశాడు? ఆయనకి సర్వహక్కులు ఉన్నాయి. ఎందుకు ఓకే చేశాడు? అడిగినవాడు చిన్నోడు కాదు. అడిగినవాడు ఎవడో తెలుసా? సమాజంలో పెద్ద, మతంలో పెద్ద, ఆ ప్రభుత్వం తరపున పనిచేస్తున్న, ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్న పెద్ద. ఇలాంటి పెద్దోడు వచ్చి ఆ సామాన్యంగా చనిపోయిన ఆ బాడీని ఇమ్మంటే పిలాతు ఎవడా? సెక్షన్లకి సరిగ్గా అభ్యర్థన పెట్టిన వ్యక్తే. చెప్పండి, అరిమతయి యోసేపు. సెకండ్ ఆర్గ్యుమెంట్ ప్రకారం నేను చెప్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజంగానే అరిమతయి యోసేపు బరియల్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నా. రెండవ శాస్త్రవేత్త, ఈయన పేరు మీరు వినండి జస్ట్, జూలియస్ పాలస్ డెజాస్. చట్టం 1 అంటే చట్టంలో 420 క్లాజ్ 21 దీని ప్రకారం కూడా మృతదేహాల్ని అనుమతి లేకుండా సిలువ మీద నుంచి కానీ ఉరుకొయ్యల మీద నుంచి కానీ ఎవడైనా దించితే దించినోడికి మరణశిక్ష వేస్తారంట. ఆ బాడీని ఎవడన్నా పట్టుకెళ్తే ముందు ఆడిని బాడీ గల్లం తీసి పడతారట. అంటే ఈ సెక్షన్స్ ఉన్నాయి. 420 క్లాజ్ 1 డిజాస్ట్ అని కొట్టండి, అందులో వస్తాయి. ఏవైతే ఆ చట్టం ప్రకారం ఎవడైనా బాడీని ఖననం చేయడానికి పట్టుకెళ్ళినా, సిలువ మీద బాడీని దించినా, ఉరుకొయ్యల మీద బాడీని దించినా, ఆ దించినోడు సంగతి తెలిసినట్టు ఇప్పుడు చెప్పండి. శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడ తిరిగారు? చైనాలో తిరిగారా? శిష్యులు వచ్చి బాడీని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడ తిరిగారు? నడుతున్నారు, రష్యాలో తిరిగారా? శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడ తిరిగారు? ఆ ఇజ్రాయెల్ దేశం ఆ ప్రభుత్వం ముందే తిరిగారు. ఆ ఇజ్రాయెల్ దేశం ఆ ప్రభుత్వం ముందే తిరిగితే వాళ్ళని ఏమన్నా చేయగలిగారా? ఎందుకు చేయలేకపోయారు చెప్పిన? వాళ్ళు ఆ క్రైమ్ చేయలేదు గనక. వాళ్ళు ధైర్యంగా తిరిగారు అక్కడ. ఎందుకు ధైర్యంగా తిరిగారు? ఎందుకంటే వాళ్ళు ఎత్తుకెళ్ళలేదు, ఏమి చేయలేదు. వాళ్ళు నిజంగా ఎత్తుకెళ్ళిపోతే ఆ ప్రభుత్వం ముందు ఎందుకు తిరుగుతారు? ఆ పెద్దల ముందు ఎందుకు తిరుగుతారు? వాళ్ళ ముందు ఈ సువార్త ఆయన తిరిగి లేచని ఎందుకు చెప్పుకుంటారు? నోర్మి ఏంటో ఎత్తుకెళ్ళిపోయి మళ్ళీ లేచాడని చెప్తున్నాను. వాళ్ళని కొట్టరా? గమ్మత్తని చెప్తున్నా, అసలు కొట్టే ప్రయత్నాలు చేశారంటే చేశారు. అపోస్తలుల గారి ఇంటికి వెళ్ళి చదవండి. యాకోబు యోహాల్ని, పేతురులు ఎవరైతున్నారో ఈ పేతురు యాకోబు యోహాల్ లాంటి వారిని పిలిచి గట్టిగా అపోస్తలుల కార్యంలో కొట్టి, ఈ నామమును గురించి కానీ ఆయన పేరుని కానీ సువార్తను కానీ మీరెక్కడైనా చెప్పారు, ఈసారి కొట్టడం కాదు చంపుతామంటే పేతురు యోహాల్ని ఎవరు చెప్పనా? మేము కన్నవాటిని ఎన్నవాటిని చెప్పకుండా ఉండలేమని అడుగుతున్నాను. నిజంగా శవాన్ని ఎత్తుకెళ్ళిపోయినాడంటే శవం కోసం ఎవడైనా శవం అయిపోతాడా? అబద్ధం ఇప్పటివరకు చెప్తామండి, మనకి ఏమి ఇబ్బంది లేనంతకాలం చెప్తాం. ఆ అబద్ధమే మనకు పంపించేస్తుందని కూడా ఏం చెప్తాం? బాబా ఏదో బతుకు తెరు కోసం చెప్పండి, ఏదో చెప్పిన వాడిని వదిలినట్టు అంటామా అనమా? కానీ శిష్యులు ఏమన్నా తెలుసా? చావనైనా చచ్చిపోతాం కానీ చెప్పండి ఆయనను ఎరగనని మాత్రం అనమన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఆయన తిరిగి లేచాడు. ఇంకా మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు. ఇంకా మీరు చదవండి. ఎవరైతే ఉన్నారో విల్సమ్ లైన్ చరిత్రకారుడు, ఆయన అంటాడు, యేసు ప్రభు బరియలు జరిగిందని చరిత్రలో పచ్చి నిజమని ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాలి. చరిత్ర ప్రకారం ఆయన సమాధి ఎక్కడుందో నేటికి ధృవీకరించొచ్చని విల్సమ్ లైన్ చెప్తాడు. మీరు కావాలంటే వినండి. ఇంకా ఇప్పుడు ఆయన సిలువేశారన్నది వాస్తవం, ఆయన చరిత్రలో ఉన్నాడన్నది వాస్తవం. ఇప్పుడు మళ్ళీ ఆయన సమాధి అరిమతయి యోసేపు చేశాడన్నది వాస్తవం, ఆయన సమాధికి పర్మిషన్ బాడీ తీసుకున్నాడన్నది వాస్తవం. ఇవన్నీ వాస్తవం అయితే ఇప్పుడు మనకు కావాల్సిన అత్యధికమైన వాస్తవం ఏంటంటే ఆయన లేచాడా? నేను ముగిస్తున్నాను. ఆయన తిరిగి లేచాడా? మర్చిపోకండి, లాస్ట్ వరకు పెద్ద కప్పిస్తారు. వెయిట్ చేయండి. ఆయన తిరిగి లేచాడా? ఆయన తిరిగి లేచాడా? నిజంగా తిరిగి లేచాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనం. క్షమించండి 28వ అధ్యాయం 13వ వచనం. 28వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు, మేము నిద్రపోవచ్చుండగా శిష్యులు రాత్రి వేళ వచ్చి
అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడు నేను అడుగుతున్నాను. ఆయన ఎత్తుకొని పోయి శిష్యులు వచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయనని ఎత్తుకొని పోయిరని ఈ సాక్ష్యం చెప్పించారే ఈ తిరుమల పెద్దలు, ఈ సాక్ష్యం చెప్పించారు కానీ అడుగుతున్నాను. అదే సాక్ష్యం చెప్పించి ఏళ్ళే సార్ బాడీ ఎత్తుకుపోయారని పేతురు యోహాన్ని 2 తగిలిస్తే బాడీ ఎక్కడుందో నిజంగా ఎత్తుకుపోతే చెప్పరా? చెబుతారా చెప్పరా? అసలు పేతురు సిలువకు ముందు ఒక అమ్మాయి వచ్చి నువ్వు కూడా అందులో వాడివే కాదంటే పేతురు ఏమయ్యాడండి? బెంబేలు ఎత్తిపోయిన ఎవరో నాది వెళ్దన్నాడు. అంతకుముందు శిష్యులు చెట్టుకొకరు పొట్టుకొకరు గొట్టుకొకరు పరారైపోయారు. ఎందుకు? ఆయన సిలువేస్తుంటే ఒక్క నిలబడితే ఒట్టు పాములు పోయినట్టు పోయారు ఎవరికాళ్ళే. కానీ సిలువకు ముందు పరారైపోయిన వారు సిలువ తర్వాత కుందేళ్ల స్థాయిలా సింహాలలా సింహ స్వప్నంలా మారిపోయి ఈరోజు సామాన్యులు గలలేతులో పుట్టినవారు, నజరేతులో పుట్టినవారు, చేపల బట్టి సామాన్యులు, విద్యలేని పామర్లు వీళ్ళ ప్రభుత్వం కొడుతున్నా తిడుతున్నా కూడా మేము ఎరక్కండా ఉండలేకపోతున్నాం, ఆయన లేచని చెప్పకుండా ఉండలేకపోతున్నామని వీళ్ళ గట్టిగా చెప్తున్నారంటే ఈ సిలువకి ముందు సిలువ తర్వాత ఈ మధ్యలో ఎంత మార్పు వచ్చిందంటే వీళ్ళ మధ్యలో ఏం చూశారు? ఖాళీ సమాధి చూశారు. ఖాళీ సమాధి చూస్తే ఏమైంది? అందులో ఆయన లేడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచింది వాస్తవం కాకపోతే అడుగుతున్నాను, ఆయన తిరిగి లేచింది వాస్తవం కాకపోతే ఒక అబద్ధాన్ని భుజాల మీద వేసుకుని ఇండియా వరకు తోమా వచ్చి ఇక్కడ అమాయకంగా చచ్చిపోతాడా? ఇండియన్ హిస్టరీ అడుగుతున్నాను నేను. ఒక అమాయకుడు అంటే 12 మందిలో ఇన్ని దేశాలు రవాణా సౌకర్యం లేని కాలంలో అంత దూరం నుంచి ఇండియా వచ్చి ఇక్కడ మతోన్మాది మోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో అమాయకంగా ఒక అబద్ధం కోసం చచ్చిపోతాడా? చచ్చిపోతూ కూడా ఏం చేశాడు చెప్పనా? సంఘాన్ని కేరళ, కాలికట్ట, తమిళనాడు, చెన్నై పరిసర ప్రాంతాల్లో సువార్త విత్తనం వేసి చచ్చిపోయి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిజమని నమ్మారు కనుక, వాళ్ళ కళ్ళతో చూశారు కనుక, వాళ్ళు చూస్తున్నది నిజమని వాళ్ళకు ధృవీకరణ అయ్యింది కనుకే వాళ్ళు దాని కొరకు చచ్చిపోయారు. ఎవడో ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పండి? నిజమని నమ్మినప్పుడు చచ్చిపోతారు. అబద్ధానికి ఎవడు చనిపోతారు చెప్పండి? అబద్ధం ఎప్పటివరకు అండి? ఈ 60 ఏళ్ళు బతికే గుప్పుడు మెతుకుల కోసం అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాం. రేపు పొద్దున అదే మనకు సావే కూర్చుంటే తప్పు అయిపోయిందంటే ఇక్కడి నుంచి అలా చేయనని ఒప్పుకోరా చెప్పండి? కానీ శిష్యులు చచ్చిపోవడానికి ఒప్పుకున్నారు, ఆకలి దప్పులుతున్నారు, శవాల మధ్య పడుకున్నారు, అడవిల్లోకి తరగబడ్డారు, ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయారు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు. అక్కడ వరకు ఎందుకండి? డాక్టర్లు, పెద్ద పెద్ద లాయర్లు, గొప్ప గొప్ప వ్యక్తులు వారు చదువులు అన్నీ పడేసి మన ఇండియాకు వచ్చి ఎందుకు ఇక్కడ మట్టి గోడల్లో, మట్టి ఇసుకల్లో, ఈ ఇసుక తెన్నుల్లో నాగరికత లేని ఈ దోమల పాముల మధ్య ఇక్కడ ఎందుకు బతికి వాళ్ళు చస్తూ చస్తూ చనిపోతూ ఇలాంటి చర్చిలు, ఈ సంఘాలు, ఇలాంటి స్కూళ్ళు, ఇలాంటి విద్యలు, ఇలాంటి వైద్యాన్ని పెట్టి ఎందుకు చనిపోయారు? వాళ్ళందరూ అమాయకులా? నీకు నాకన్నా బాగా చదువుకున్నారు గుర్తెట్టుకోవాలి. నీకు నాకన్నా బాగా రాజనీతి తెలిసిన వారు, నీకు నాకు బాగా హిస్టరీ తెలిసిన వారు, నీకు నాకు బాగా మన అందరికన్నా వాళ్ళకి జాగ్రఫీ బాగా అన్నీ తెలుసు. వాళ్ళకి ఎంత చదివి ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో చదివి అంత చదువులు చదివి అన్నీ వదిలొచ్చి క్రీస్తు కొరకు ఇండియాలో అసూలు బాసి ఈరోజు ఇలాంటి స్థలాలు ఇచ్చిపోయారంటే ఏ అబద్ధాన్ని నమ్మొచ్చారో వాళ్ళు చెప్పండి. ఒకవేళ 12 మంది అబద్ధం నమ్మారనుకోండి, మగ్దలేని మరియా అబద్ధం నమ్మేస్తుందా అని అడుగుతున్నాను. చాలామంది స్త్రీలు అబద్ధం నమ్మేస్తారా అని అడుగుతున్నాను. పేతురు, యోహాను ఇద్దరు అబద్ధం నమ్ముతారా ఇంకా అడుగుతున్నాను. మార్గ మధ్యలో 2 శిష్యులు ఎంఏ మార్గంలో వాళ్ళు అబద్ధం నమ్మేస్తారా? 1 డే 40 days పైనే వాళ్ళు సుమారు 500 మంది అబద్ధాన్ని నమ్మేస్తారా? ఇంతమందిని అడుగుతున్నాను. వీళ్ళ పైబచ్చి కింద కన్నా స్కెల్టన్ చెప్పాడు, బాగా చెప్పాడు. ఆ స్కెల్టన్లో ఒక మాట అన్నాడు, మీరు చూడండి. భ్రమకు గురయ్యారట. ఏం భ్రమకు గురయ్యారు? నీది భ్రమ. వాళ్ళు నిజంగా భ్రమకు గురైతే మేరీ భ్రమకు గురైందంటే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ చూసింది ఆవిడే. రెండవది, స్త్రీలు భ్రమకు గురయ్యారంటే అనుకోవచ్చు. ఒకవేళ 2 శిష్యులు భ్రమకు గురయ్యారంటే అనుకోవచ్చు. పేతురు, యోహాను భ్రమకు గురై అనుకోవచ్చు అడుగుతున్నారు. 500 మంది భ్రమకు గురైపోతారు. అసలు భ్రమ అనేది అది ఏమన్నా అంటువేదా అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఎంతమంది నేను భ్రమకు గురయ్యానంటే అనుకోవచ్చు, వాళ్ళు అయ్యారంటే అనుకోవచ్చు. అందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ భ్రమకు గురయ్యారంటే అన్నవాడిని ఏమంటామని? నీది భ్రమరయ్యా. అందరూ భ్రమ నడుతున్నాను. అదేమన్నా సైకలాజికల్ ప్రాబ్లమా? ఒకవేళ అది భ్రమో నిజమో కాదో చెక్ చేసుకునే యాటిట్యూడ్ సంఘానికి ఉందో లేదో ఒకసారి అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యములు త్వరగా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం త్వరగా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 15వ వచనం ముగిద్దాం.
అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 15వ వచనం. ఏంటట అక్కడ జరుగుతున్న విషయం మీకు తెలుసు. యాకోబు గారిని ఏ రోజు చంపేశాడు. నెక్స్ట్ పండక్కి పేతుని చంపేయాలనుకుంటున్నారు. ఈ లోపు పేతుడిని దేవదూత బయటికి తీసుకొచ్చింది. దేవదూత బయటికి తీసుకొచ్చిన వెంటనే ఆ పేతురు వచ్చాడన్న సంగతి ఎవరు చూసారట? ఓ చిన్నది చూసింది. ఆ చిన్నది చూసి లోపల ప్రేయర్ పెట్టుకుని వాళ్ళకి భయం వేసింది వాళ్ళకి. ఎందుకంటే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ లోపల ప్రేయర్స్ పెట్టుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళ సైనికుల మీద తిరగబడంత బలవంతులు కాదు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎదిరించేంత ప్రభుత్వ అధికారాలకు లేవు. వాళ్ళు చేసేదల్లా ఉంటే ప్రార్థన చేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు. లోపలికి పోయి ఆ పేతురుని అరెస్ట్ చేసినప్పుడు, యాకోబుని అరెస్ట్ చేసినప్పుడు ఆ లోపలికి పోయి భయంగా కూడుకుంటే పేతురు వచ్చాడని ఆ చిన్నది చెప్తుంటే అన్నారట, అంతా నీ భ్రాంతి, నీ భ్రమ అన్నారట. కానీ గమ్మత్తని చెప్పిన అది మళ్ళీ స్వరం వినబడేసరికి బయటకు వచ్చి పేతురు నిజంగానే వచ్చాడని కన్ఫర్మ్ చేసుకున్నారు. మీకు ఏమర్థమవుతుంది? సంఘానికి ఒక అలవాటు ఉంది. భ్రమ ఏంటో చెప్పండి, నిజమేంటో చెక్ చేసుకునే యాటిట్యూడ్ ఉంది. ఎవడు యేసు ప్రభు తిరిగి లేచింది భ్రమ అన్నది. ఇంకా గమ్మత్తని చెప్పిన ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అన్నది బాగుంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ తెర మీదకి వచ్చింది. ఆ గొడవ ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క ప్రేత వస్త్రం తగెట్టేస్తున్నారు కొంతమంది మోక. వీళ్ళు పూర్తిగా ఇది చదవరండి. వీళ్ళ ఆశల్లా ఏంటంటే ఆయన మావాడే అన్నారంట. మావాడంటే ఏంట్రా? మావాడంటే 40% డిఎన్ఏ. తెలుసు కదా ఈ స్టోరీ. నాకు టైం లేదు కనుక నేను 2K కావట్లేదు చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. 40% డిఎన్ఏ అంటే యేసు ప్రభు పైన గప్పారంటున్నారు ప్రేత వస్త్రం. ఆ ప్రేత వస్త్రం ప్రస్తుతానికి ఇటలీలో ఉంది. ఆ ఇటలీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దాన్ని టెస్ట్ చేశారు, డిస్కవరీ చేశారు. దాన్ని డిస్కవరీ చేస్తే అందులో ఉన్న డిఎన్ఏ అంటే దాని పైన ఉన్న డిఎన్ఏ 38.7% ఇండాస్ పీపుల్తో మ్యాచ్ అయిందంట. అంటే ఇండాస్ అంటే అడుగుతున్నారు, మళ్ళీ 2 జోన్లు ఉంటాయి ఇక్కడ, నార్త్ సౌత్, అది కూడా తెలియాలి. ఇక్కడ ఉన్న వారితో అది మ్యాచ్ అయిందట. ఇది మ్యాచ్ అయితే ఇప్పుడు అందరూ వాట్సాప్ యూనివర్సిటీలు అందరూ కలిసి ఏం చేశారంటే యేసు ప్రభు ఎవరో కాదు చెప్పండి, మా భారతీయుడు అన్నారు. మరి భారతీయుడు అయితే గొడవ ఎందుకు? నమ్ముకో, నిన్ను నమ్ముకో, రా బాప్టిజం ఇస్తాం రా, మనోడే అన్నప్పుడు నమ్ముకో, నీకు ఇంక జబ్బేటి. మొన్నటి వరకు ఏమో ఎడారి మతం అన్నావు, ఇప్పుడు యేసు ప్రభు ఏమో తీరా డిఎన్ఏలో కాస్త ఏదో సెకండ్ తగిలిందనేసరికి చెప్పండి మావాడే అంటున్నావు. అంటే మొత్తం మీద కలిపేసుకోవాలని ఆశ ఎప్పటి నుంచో మీకుందన్నమాట. గమ్మత్తడి చెప్పిన అసలు యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి ఈ ఏదైతే కనబడుతున్న ఈ వస్త్రానికి తమ్ముడు చూపిస్తాడు చూడండి, అసలు దీనికి దానికి సంబంధం ఉందా? మళ్ళీ చెప్తున్నాను, ఈ సైంటిస్టులు కాదు 100 మంది సైంటిస్టులు వచ్చి చెప్పినా మాకు రైట్ ఆర్గ్యుమెంట్ ఎవిడెన్స్ ఏంటి చెప్పిన బిబిలికల్ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెఫరెన్స్కి మ్యాచ్ అవ్వాలి. దీనికి మ్యాచ్ అవ్వకుండా ఇటలీ నుంచి వచ్చిన, అమెరికా నుంచి వచ్చిన, బ్రిటన్ నుంచి వచ్చిన, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన, రష్యా నుంచి వచ్చిన, ఆఫ్రికా నుంచి వచ్చిన, ఇండియా నుంచి 100 మంది వెళ్ళి వాదించిన మాకు అది కాదు, మా ఫైనల్ అథారిటీ బైబిల్, దానికి మ్యాచ్ అవ్వాలి నడుతున్నాను. ఇది మ్యాచ్ అవుద్దా? మీరు చూడండి, అదే రియాలిటీ. మీరు జాగ్రత్త చూడండి ఒకసారి. అయితే మీరు ఏదైతే మీకు కనబడుతుంది, ఇది ఇప్పుడు కనబడుతుంది ఇటలీలో, ఇది ఉందట. అసలు బైబిల్లో ఈ టైపు వస్త్రం కప్పినట్టు ఎక్కడైనా ఉందండి? అందుకే చరిత్ర చదవమని ఏడిసేది నేను. ఇటలీ సైంటిస్ట్ చెప్పారట 40% మ్యాచ్ అవుతుందని. ఏం మ్యాచ్ అయింది? ఆ క్లాత్ పైన డస్ట్ పార్టికల్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అయింది. అంటే ఆ పైన డస్ట్ పార్టికల్ అంటే పైన దుమ్మి ధూళి తాకింది ఏదైతే ఉందో అది మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ అయింది ఏదైతే ఉందో ఇండియన్స్తో మ్యాచ్ అయింది అని అడుగుతున్నాను. అంటే ఎక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి చెప్పనా, యేసు ప్రభుని ఎతుకులాటలో మనోలే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఈ లెక్కన అర్థమైతే ముఖ్యాంశాలు మరోసారి. అంటే ప్రపంచ దేశాల కన్నా ఆయన గుచ్చి ఎతికే వాళ్ళు చెప్పండి మనోలే ఎక్కువైనా వాళ్ళు ఎతికేది ఎక్కడ ఎదిగితే బాగున్నాను, ప్రేత వస్త్రం దగ్గరికి, ప్రేతల దగ్గరికి నడుతున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎదుగుతాయి కదా, అక్కడ కాదు, బైబుల్ని ఎదుకండి, నీకు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళారు, వెళితే ఏముంది అని అడుగుతున్నాను. ఈ ప్రేత వస్త్రం ఇలా కనబడుతుంది, నిలువు టంగి ఇలా కనబడుతుంది, అసలు ఆ టైప్ ఉందా? అది లేదండి. బైబిల్ రెఫరెన్స్ ఉంటే ఒకసారి ఏమని సమాజ్ చేస్తారు ఒకసారి ముగిద్దాం. ఒకసారి యోహాను సువార్త
ఆ ఇమేజ్ కూడా రెడీ పెట్టు. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త క్షమించండి 20వ అధ్యాయం మొదలు వచ్చిండండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదలు వచ్చిండు. ఆదివారమున మగ్దలేని మరియా ఆమె పరిగెత్తుకుని పోయి ఇలా చెప్పిన ఆ తర్వాత ఏం జరుగుతుందో కిందకి చదవండి. సీమోను పేతురు మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి అని చెబుతూ 4 వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా, అంటే యోహాను పేతురు పరిగెత్తుచుండగా ఆ శిష్యులు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడుండుటయు, నార లెనిన్ క్లాత్, ఆ నారబట్టలు పడుండుటయు కిందకి ఆ నారబట్టలు పడి ఉంటాయో కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అతడు సీమోను పేతురు అతను ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించను. నారబట్టలు పడుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా నేరుగా ఇంకొక చోట చుట్టబడి ఉండుటయు చూసని. ఇది చదివితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, నిలువుటంగిని యేసు ప్రభు కప్పారని రికార్డ్స్ చెబుతున్నాయా? సుమారు 2-3 వస్త్రాలు పైతే ఆ వస్త్రాలతో లెనిన్ క్లాత్తో ఆయన చుట్టారని చెబుతున్నాయా? రికార్డ్స్ చెప్పండి. అసలు యూదులు బరియలు ఎలా జరుగుతుంది నీకు తెలుసా అయ్యా? డిఎన్ఏ మాది అంటే నీకు తెరవలేదు నీకు. అసలు యూదులు బరియలు ఎలా చేస్తారో ఒకసారి చూడు. అదిగో చూడు, అలా చుడతారు. అంటే ఈ సన్నటి క్లాత్ అలా రౌండ్గా చుట్టి అదిగో అది చూడండి. నేను చెబుతున్న అబద్ధమైతే నన్ను నిలదీసి అడగండి. నేను చెబుతున్నది అబద్ధమైతే డిబేట్ కూర్చోబెట్టి, నేను చెబుతున్నది అబద్ధమైతే మీది సత్యమని డిఎన్ఏలో వస్తారో రికార్డ్స్లో వస్తారో ఏదైతే మనకు కనబడుతుందో ఈ ప్రేత వస్త్రం దేని ద్వారా రికార్డ్స్ మాట్లాడతారో మాట్లాడండి. మేము నిరూపించడానికి మేము సిద్ధం. ఆయన పునరుద్ధానుడు, దానికి మేము చెప్పండి సాక్షులు. అందుకే ఆయన అలా చుట్టారంటే ఆ కింద నుంచి ఆ కింద అరికాలు దగ్గర నుంచి పై వరకు ఇలా చుట్టుకుంటూ వచ్చి తల దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తలకి ప్రత్యేకమైన రుమాల్ లాంటిది చుడతారు. అంటే బాడీని కట్టే వస్త్రం వేరు, చెప్పండి, తలకి పెట్టే వస్త్రం వేరు. మరి ఇటలీలో ఉన్న వస్త్రం ఏంటి? అదేదో పెద్ద సున్నీలా గప్పేరేటది. నా మాట మీకు అర్థమవుతుంది లేదు. అసలు ఇటలీలో ఉన్న వస్త్రం అది మొత్తం ఏకంగా ఒక పెద్ద సొక్క ముక్కలాగా ఆడపిల్ల సున్నీలా ఉంది. అది ఏంటి? అది ఎక్కడది? అది ఈ రిఫరెన్స్కి అది మ్యాచ్ అవుతుందా? ఇక్కడ 2 రకాల వస్త్రాలు, తల రుమాలు కనబడుతుంది, ప్రేత వస్త్రం కనబడుతుంది. తల రుమాలు కనబడుతుంది, ప్రేత వస్త్రం. అంటే బాడీకి కట్టేది వేరు, సుట్టేది వేరు. ఇది కప్పేది కాదు, చెప్పండి, సుట్టేది. ఆ సుట్టేది ఎలా చుడతారు? అందులో బోలము, సాంబ్రాణి, అగరు ఇలాంటి ద్రవ్యాలు ఆ లేయర్ కంటే ఈ చుట్టిన లేయర్కి మధ్యలో ఆ ద్రవ్యాన్ని రాసి అప్పుడు చుడతారు. ఎలాగ మీకు అర్థం కావాలంటే, కాలో చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, సిమెంట్ కొట్టేస్తారు చూసారా? ఆ సిమెంట్ కొట్టేస్తున్నప్పుడు దానికి మధ్యలో సిమెంట్ ఎలాగైతే రాస్తారో, ఆరిపోయిన తర్వాత అది ఎలాగైతే గట్టిగా అయిపోద్దో సేమ్ అలాగే సుగంధ ద్రవ్యాలతో కట్టేసినట్టే వేస్తారు. అది అలా బరియల్. నీకేం దొరికింది అంటున్నావు? మా క్లాత్ దొరికింది, అందు మీద డిఎన్ఏ ఉంది, సైంటిస్టులు చెప్పారు, అది మా డిఎన్ఏ అన్నారంట. నేను అడుగుతున్నాను, మీ డిఎన్ఏ అంటే ఏంటి? బాగా ఎదికారు అక్కడ మీరు అందరూ. రష్యన్స్ ఎదికారు నడుతున్నాను, ఆ పై ప్రాంతాలు ఎదికారు, మిడిల్ ఆసియాలో ఎదికారు. కానీ ఎక్కువగా యేసు ప్రభు అనే డౌట్లో ఎక్కువ ఎతికింది ఎవరు చెప్పండి? మీరు ఎదికారు. అందుకే మన వ్యసనం ఇది కాదు. అయినా ఈ ప్రేతవస్త్రం చుట్టే ఈ మమ్మీలు ఏవైతున్నావో, ఈ మమ్మీలాగా ప్రేతవస్త్రం చుట్టే ఈ అలవాటు జూయిష్ పీపుల్కి ఎక్కడది? 400 సంవత్సరాలు ముగిస్తున్నాను. 400 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలు, తెలుసుగా. ఆ టైంలో యాకోబు గారు చనిపోయారు, ఆ టైంలో యోసేపు గారు చనిపోయారు. సరిగ్గా ప్రముఖులు ఇద్దరు చనిపోతే ఈజిప్ట్లో యూదులు నేర్చుకున్న కల్చరే చెప్పండి ఈ ప్రేత వస్త్రం చుట్టడం. అక్కడి నుంచి వచ్చింది. నడుతున్నాను ఈ వస్త్రం జీవించి డిఎన్ఏ మాది అంటే నడుతున్నాను. జీడి చార్ని ఫ్రాన్స్ వ్యక్తి, ఈ వ్యక్తి అంటే సుమారు 13వ శతాబ్దంలో, అంటే మొట్టమొదటిసారి ఈ క్లాత్ని, ఈ వస్త్రాన్ని
చార్ని అనే వ్యక్తి, ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తే మొట్టమొదటిసారి ఈ వస్త్రాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆయన చూపించిన తర్వాత ఆ వస్త్రాన్ని ఆ రోజుల్లోనే పోప్ దగ్గర పట్టుకెళ్తే మొత్తం పరిశోధనలకు అప్పగిస్తే 3 యూనివర్సిటీలు తెర మీదకి వచ్చాయి 1988లో. ఆ 3 యూనివర్సిటీలు ఏంటో నేను చెప్తున్నాను, రాసుకోండి కావాలంటే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జ్యూరిక్ యూనివర్సిటీ, అరిజోన్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలు కలిసి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే 1260 నుండి 1390 మధ్య కాలానికి చెందినదే ఈ లెనిన్ క్లాత్ అని తేల్చేశారు. ఇంది మీద ఉన్న DNA తెచ్చి వాట్సాప్లో పెట్టి, మా ఫేస్బుక్లో పెట్టి, యేసుప్రభు మావాడే తమిళనాడు పుట్టాడు మాకు చెప్తావు నువ్వు. వినేవాడు ఉంటేనండి చెవిలో పూలెట్టడమే కదండి, చెప్పండి, చెట్లు కొమ్మలు. అందుకని అడుగుతున్నాను, మీరు ఎప్పుడు మీ బాధలు ఏంటంటే యేసుప్రభుని కలిపేసుకుందామనే చూస్తారు. ఇక్కడంట నలంద విశ్వవిద్యాలయంలో యేసుప్రభు నేర్చేసుకున్నాడట. నేర్చుకున్నాడట? నేర్చేసుకుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి శిష్యులకు చెప్పాడట. అని అడుగుతున్నాను, నిజంగానే ఇక్కడ ఏదో ఇండియన్ కల్చర్లో యేసుప్రభు నేర్చుకుని వెళితే ఎక్కడైనా ఒక్క స్లోగన్ చెప్పాడండి బైబిల్లో? ఒక్క స్లోగన్, సంస్కృతి స్లోగన్, సాంస్క్రిట్ స్లోగన్ ఒక్కడు చెప్పాడా? ఎక్కడైనా యోగా కోసం చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడు? అసలు ఇక్కడ వచ్చాడు ఆయన ఇండియన్ అంటే. మరి మరియమ్మ ఎవరు? పాకిస్తానా? యేసేపు ఎక్కడోడు? ఇలాంటి తెరమ్మాలిన ఆర్గ్యుమెంట్లు వస్తాయని మత్తయి అనే వ్యక్తి యేసుప్రభు ఎలా వచ్చాడో పెద్ద జీనియాలజీ రాశాడు మొదటి అధ్యాయంలో. పెద్ద వంశవృక్షం పెట్టాడు. ఆయన ఊరకే ఎక్కడి నుంచే రాలేదు, ఆయన వచ్చింది ఎలా వచ్చాడు చూడండి. పెద్ద వంశాన్ని పరిచయం చేసి ఇలా వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు తిరిగి లేచాడనడానికి ఖాళీ సమాధి ఉంది, యేసుప్రభు తిరిగి లేచాడనడానికి శిష్యుల సాక్ష్యాలు ఉన్నాయి, యేసుప్రభు తిరిగి లేచాడనడానికి మళ్ళీ నేను చెప్తున్నాను ఈ రోజుకి సాక్షుల సమాధులు ఉన్నాయి. మరో మాట అంటున్నాను, ఒకవేళ అది యేసుప్రభు రక్తం DNA, అది డస్ట్ పార్టికల్ కాదు, యేసుప్రభు రక్తంలో ఉన్న DNA అంటే నీకు శాంపుల్ DNA ఎక్కడ దొరికింది? నా మాట మీకు అర్థమయ్యేదో. ఇది పలానా వాడి DNA అంటే నీ దగ్గర శాంపుల్ ఉండాలిగా. నీకు శాంపుల్ ఎవరు ఇచ్చాడు అని అడుగుతున్నాను నేను. నీకు ఎవరు ఇచ్చారు? మరియమ్మ చుట్టాలు నువ్వు? నీకు ఎవరిచ్చారు? నీకు ఇది యేసుప్రభు జూయిస్తాను కొంచెం ఏదో ఎండడానికి బాగుంది, ఇదేదో యూదుల రక్తంలో ఉందని, కానీ ఇది ఎగ్జాక్ట్ యూదులు ఎవరిది కాదు, యూదులు ఉన్న యేసుప్రభు తట్టినావంటే యేసుప్రభు శాంపుల్ పెట్టి నీకు ఎక్కడది? పగునా అమ్మా అని తయారైపోయి DNA నీ బొంద DNA. నీకు తెరవలేదు, నీకు బిబిలికల్ యూతే లేదు, హిస్టరీ యూతే లేదు, వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకున్న ఆ గాలి మాటలు తప్ప అసలు యూనివర్సిటీ అధికారిక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఏం ఇవేమీ తెలియదు. వీళ్ళ బాధల్లో ఒక్కటే ఏంటి చెప్పనా, యేసుప్రభు తిరిగి చెప్పండి లేవలేదని చెప్పాలి. కానీ గమ్మతో చెప్పు, నువ్వు ఎంత మరుగు చేసినావు, బండేసినా, సీలేసినా, సైనికులు పెట్టినా, ఎవరిని పెట్టినా, ఎన్ని మతమొక్కలు లేచిపోయినా, ఈ రోజుకి మాట్లాడినా పచ్చి నిజం ఏంటో తెలుసా? ఆయన తిరిగి లేచాడు. ఇది పక్కా జరిగింది, ఆయన జరిగింది, ఇది పక్కా జరిగింది. కనుకే దీంట్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ క్లాత్ దొరికింది, DNA దొరికింది, ఇది కాదు. అసలు నువ్వు చూడాల్సింది తెలుసా, ఆయన తిరిగి లేచినప్పుడు క్లాత్ అక్కడే ఉందట, బాడీ లేదట. నీకేమర్థం అవుతుందో చదువుతుంటే? ఇంటికి వెళ్ళక చదువు. లాజరు తిరిగి లేచాడు. లాజరు తిరిగి లేస్తే లాజరు వస్త్రము లాజరుతో ఉంది, లాజరు తలరుమాలు లాజరుతో ఉంది. లాజరు తిరిగి లేచినప్పుడు లాజరుతో ప్రేత వస్త్రాలు ఉన్నాయి, లాజరు తిరిగి లేచినప్పుడు లాజరుతో అన్నీ ఉన్నాయి. కానీ యేసుప్రభు తిరిగి లేచినప్పుడు వస్త్రాలు మాత్రం ఒకటి ఉన్నాయి, యేసుప్రభు మాత్రం లేచాడు. మీకేమర్థమవుతుంది? లాజరు తిరిగి లేచింది ఈ లోకానికే లేచాడు కనుక మళ్ళీ ఇక్కడ చనిపోయాడు. యేసుప్రభు తిరిగి లేచింది మరో లోకానికి నిత్యత్వానికి లేచాడు కనుక ఆయన ఎప్పటికీ చెప్పండి మరణించడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే నా డైమెన్షన్కి అంతది. అది ఎలా ఉంటుందంటే అది కనబడగలదు, కనబడకుండా ఉండగలదు, అది మాట్లాడగలదు, మాట్లాడకుండా ఉండగలదు, అది తాకగలదు, తాకకుండా ఉండగలదు, అది తినగలదు, తినకుండా ఉండగలదు. ఏంటి ఆ లైఫ్ అంటే దాని పేరే ఎటర్నిటీ అంటారు దాన్ని, నిత్యత్వం. అది నిజంగా జరిగిందంటే జరిగింది, అది నిజంగా జరిగింది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అపోస్తులు మొదలుకొని మనం అందరం చెప్పండి సాక్ష్యం. ఇక నిజంగా నమ్మకిస్తాను, ఇది లాస్ట్, ఇది చివరిది. ఒకవేళ ఆయన తిరిగి లేచాడా, తిరిగి లేవలేదా, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే అసలు ఏంటి, ఆయన తిరిగి లేస్తే ఏంటి, తిరిగి లేకపోతే ఏంటి, పునరుద్ధానం గురించి మనకేంటి కలిసి వచ్చేదంటే ఒక మాట చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. ఇది చెప్పకపోతే ఈ మెసేజ్కి అర్థం లేదు. మనిషి
అర్ధరహితంగా మారిపోయేది ఎప్పుడో చెప్పనా? మరణం. రాజకీయ నాయకుడైనా, వాడు సినిమా యాక్టర్ అయినా, మోతుబరైనా, డబ్బున్నవాడైనా, సామంతుడైనా, సామాన్యుడైనా, వాడు బిక్కుమని ఒక రోజు మిగిలిపోయేది ఎక్కడ చెప్పనా? మరణం. అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ తల మెరుస్తుంది, అది నీ దగ్గరకు వస్తుంది అనడానికి నీ కళ్ళు దెబ్బతింటున్నాయి, అది నీ దగ్గరకు వస్తుందని నీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, అది నీ దగ్గరికి నేడో రేపు నేను పలకరిస్తుంది అనడానికి నీ బాడీలో సిమ్టమ్స్ మారిపోతున్నాయి. మరణం వస్తే ఏం చేస్తుంది? చదువుకున్నవాడినైనా, చదువు లేనివాడినైనా, ఎవరినైనా నిరర్ధకంగా మార్చేస్తుంది. ఒక మనిషి లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో మీకు తెలుసు. బాగా చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, జీవితాన్ని మంచిగా అందంగా ప్లాన్ చేసుకుంటాం, అంతా బాగుంది, మంచి ఇల్లు, మంచి భార్య, పిల్లలు, లైఫ్ అంతా బాగుంది, కాస్తంత శాలరీ, అంతా బాగుందన్న సమయానికి ఆ జీవితం ఎడారిగా మారిపోయే ఒక గడి వస్తుంది. ఆ గడి ఏంటి చెప్పిన? మరణం. ఆ ఇంటి యజమానుడు చనిపోతే ఆ భార్య ఏమైపోతుంది? ఆ ఇంటి యజమాని చనిపోతే ఆ పిల్లలు ఏమైపోతారో? ఆ ఇంట్లో ప్రధాన మనిషి చనిపోయాడో ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. కరోనా మరణం దెబ్బకి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి? ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోయారు. ఒక ఎమ్మెల్యే అన్నాడు 500 కోట్లు ఎత్తాను నన్ను బతికించి అన్నాడు ఆ రోజుల్లో. ఆ ఎమ్మెల్యేతో ఆ ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు అర్జెంటుగా 500 కోట్లు ఎత్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు. ఎవరన్నా అడగండి, బ్రేకులు కూడా అడగండి, చనిపోయాడు. ఎమ్మెల్యే అయినా చనిపోవాలి, ఎంపీ అయినా చనిపోవాలి, యాక్టర్ అయినా చనిపోవాలి, డాక్టర్ అయినా చనిపోవాలి, ఎవడైనా చనిపోవాలి. దాని ముందు ఎవడో నిలబడడు. ఆ డబ్బు దాన్ని ఆపలేదు, రాజకీయ పలుకుబడి దాన్ని ఆపలేదు, నీ సినిమా పేరు కూడా దాన్ని ఆపలేదు. దాని ముందు ఎవడైనా దిగదుడిపే. దాన్ని ఎలాగైనా జయించాలనుకున్నారు, దాన్ని ఎలాగైనా బయటికి జయించాలనుకున్నారు. ఆ జయించే ప్రయత్నాలు చేశారు కానీ ఎవడ వల్ల అవ్వలేదు. ఈజిప్ట్ కల్చర్లో మరణాన్ని జయించాలనుకున్నారు, ఈజిప్ట్ వల్ల అవ్వలేదు. గ్రీకులు డ్యూయలిజం నమ్మారు, జయించాలనుకున్నారు, వాళ్ళ వల్ల అవ్వలేదు. యూదులు జయించాలనుకున్నారు, యూదుల వల్ల అవ్వలేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో సనాతన వాదులు కొంతమంది, వాళ్ళు కూడా మేము మరణాన్ని జయిస్తామని మహాసమాధిని, సజీవ సమాధిని గొయ్యి తీసుకుని కప్పెట్టుకుని అందులో కూర్చుని మళ్ళీ లెగిస్తామన్నారు, లేగలేదు, చచ్చిపోయారు. అందరూ ఆశ ఏంటి చెప్పినా? తిరిగి లేవాలి, తిరిగి లేవాలి, తిరిగి లేవాలి. కానీ ఎవడు తిరిగి లేవలేదు. కానీ ఏ మతంలో లేనిది, ఎవరికి ఈజిప్టియన్స్ కానీ, గ్రీకులకు కానీ, జూయిస్ కానీ, సనాతన వాదులకు కానీ ఎవరికి లేని ఆధారం మరణం తర్వాత మనం జయించొచ్చనే ఒకే ఒక్క ఆధారం ఎక్కడ ఉంది చెప్పినా? క్రైస్తవ విశ్వాసంలో ఉంది. ఎవరికి ఆధారం లేదు. మీరు చూడండి, ఎవరినైనా మీరు చూడండి, మరణం దేన్నైతే చినివేస్తుందో, ఫ్యామిలీని చినివేస్తుంది, బతుకుని చినివేస్తుంది, పెద్దరికాన్ని చినివేస్తుంది. కానీ ఆ మరణాన్ని చిదిమే గడి ఎక్కడ జరగలేదంటే జరిగిందంట బైబిల్. ఆ జరిగింది ఎక్కడ తెలుసా? 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యంలో జరిగింది. ఆ జరిగించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కనుక తన శిష్యులకు కనబరుచుకున్నాడు. ఆయన తిరిగి లేస్తే ఏంటంటే, నేను ముగిస్తున్నాను, ఆయన తిరిగి లేస్తే ఏంటేంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తారు. అది మనకు లాభం. నువ్వు డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా, ఎన్ని సంపాదించినా, ఒక్కసారి మంచం పట్టావో దిక్కు దిమానం చూసేవాడు అన్నట్టు గుర్తుపెట్టుకో. నీకు వయసు మళ్ళీ ఓపిక తగ్గిందో నీ కొడుకులు కూతుర్లకే బరువైపోతావు నువ్వు. కానీ మరణంలోనూ మృదువు వచ్చని ఎత్తుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నేను తిరిగి లేపుతా అన్నాడు. నేను తిరిగి లేపుతానన్నాడు. నాకు ఆధారం ఏంటంటే ఆ దేవుడు అన్నమాట ముందుగా నేను తిరిగి లేచానన్నాడు. ఇది నాకు ఆధారం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నేను మరణించినను తిరిగి లేస్తాను. జెనీవా సైంటిస్టులు, అమెరికా క్షమించండి, స్విట్జర్లాండ్ జెనీవాలో లేదా ఈ పై ప్రదేశాల్లో, ఈ జెనీవా ప్రాంతంలో చాలామంది సైంటిస్టులు ఏమన్నారంటే, ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు అందరూ జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ముందు కనిపెడతారంటే ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఆ ముందు కనిపెట్టి ఆ బాడీకి ఎక్కిస్తేనట శవాలు బతికేస్తాయంట. ఎప్పుడు కనిపెడతారంటే ఒక 60-20 సంవత్సరాల తర్వాత కనిపెడతారు. మరి అప్పటి వరకు మేము బతుకున్నాం కదండి అంటే అన్నారు. అందుకే మా దగ్గర పాలసీ ఉంది, ముందుగా డబ్బులు కట్టి జాయిన్ అయిపోయి కొన్ని లక్షలు కోట్లు కట్టేస్తే మీరు చనిపోయిన తర్వాత లేదా మా జెనీవా నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, లేదా ఒక హెలికాప్టర్ వస్తుంది, వచ్చి ఒక పెద్ద బాక్స్ తెచ్చి మీ బాడీని అందులో పెట్టి ఈ బాడీని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట. డీప్ ఫ్రిడ్జ్లో ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేస్తారు? మందు కనిపెట్టినప్పుడట అప్పుడు ఆ మందు ఎక్కిస్తేనట అప్పుడు నేను ఎలా తిరిగి లేసిపోతాడు. అంటే ఎవరు చెప్తున్నారు? సైంటిస్టులు, జెనీవా సైంటిస్టులు చెప్తున్నారు. గమ్మత్తడి చెప్తున్నా, బాగానే ఉంది వినడానికి. జాయిన్ అయిపోయారు, తెలుగు సినిమా యాక్టర్లు జాయిన్ అయిపోయారు, హాలీవుడ్ బాలీవుడ్ అందరూ జాయిన్ అయిపోయారు, పొలిటీషియన్స్ జాయిన్ అయిపోయారు, డబ్బున్న మోతుబర్లు అందరూ జాయిన్ అయిపోయారు, చాలా డబ్బులు కట్టేశారు. లేపేస్తా అంటే లేచిపోదామని జాయిన్ అయిపోయారు. గమ్మత్తడి చెప్తున్నా, వాళ్ళు లేపకపోతే ఎవడైతే లేపుతానో ఆడిని బాక్స్లో పెడతారు. ఒకరోజు నన్ను బాక్స్లో పెడతారు. ఆడి బాక్స్ అక్కడ ఉంటుంది, నా బాక్స్ ఇక్కడ ఉంటుంది. ఆడు కదలడు,
నేనా కదమ్మను. ఇన్ని డబ్బులు తీసుకున్నాను ఇంకా 50 దాటేసిందని ఆడిని అడగడానికి ఆ బాక్స్ దగ్గర నేను వెళ్ళలేను. ఆడి బాక్స్ నా దగ్గర రాదు. నా డబ్బు అంతా తినేసే కదని నేను ఎవరిని అడగను. గమ్మద్దని చెప్పిన జెనీవా సైన్స్ ఇచ్చిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ రైట్ అని నమ్మాలి అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ముందుగా తిరిగి లేవాలి. అప్పుడు చెప్పు ప్రపంచానికి. కానీ జెనీవా చెప్పింది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా తిరిగి లేచాడు, మళ్ళీ వస్తానన్నాడు, నేను తిరిగి లేపుతానన్నాడు. నమ్మే అంతే. ఇక ఈ పునరుద్ధానాన్ని దీన్ని నమ్మితే ఉంది తెలుసా, థీస్ట్కి ఎథిస్ట్కి ఒక్కసారి లాస్ట్ ఇది ఒక్కసారి చూడండి, ముగిస్తాను. ఎథిస్ట్ అంటే దేవుని నమ్మనవాడు, థీస్ట్ అంటే దేవుని నమ్మనవాడు. థీస్ట్ డిఎల్ మూడి, ఎథిస్ట్ ఎవరైతున్నాడో అక్కడ మనకు కనబడుతుంది రాబర్ట్ జీ ఇంగర్ సోల్ ఎవరైతున్నారో వీళ్ళిద్దరు మీరు చూడండి. ఇంగర్ సోల్ అంటే ఒక నాస్తికుడు, డిఎల్ మూడి దేవుని నమ్మనవాడు. డిఎల్ మూడి ఎవరైతున్నారు, ఇంగర్ సోల్ ఎవరైతున్నారు, ఇద్దరు అమెరికన్స్ ఒకే రోజు చనిపోయారు. ఒక ఎథిస్ట్, ఒక థీస్ట్ అంటే దేవుని నమ్మనోడు, దేవుని నమ్మనోడు. దేవుని నమ్మినవాడు, దేవుని నమ్మనవాడు ఇద్దరు ఒకే రోజు చనిపోతే ఈ ఎవరైతున్నారు ఇంగర్ సోల్ ఇంట్లో అందరూ స్నేహితులు, బంధువులు అందరూ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. కానీ డిఎల్ మూడి ఇంట్లో ఎవరు ఏడవట్లేదు. ఎందుకు చెప్పినా, డిఎల్ మూడి సువార్త ప్రకటించి చనిపోయాడు. ఇంగర్ సోల్ దేవుడు లేడని చెప్పి చనిపోయాడు. లేడని చెప్పిన వాడు చనిపోతే ఇంట్లో ఉన్న బంధువులు అందరూ ఏడుస్తున్నారు. దేవుడు ఉన్నాడని చెప్పిన వాడు ఇంట్లో ఎవరు ఏడవట్లేదు. ఎందుకు ఏడవట్లేదు అంటే మా దేవుడు సజీవుడు. మళ్ళీ డిఎల్ మూడిని ఒకరోజు మేము చూస్తామని కుటుంబం అంతా అమెరికా ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, రెజరెక్షన్ అంటే ఏంట్రా అంటే మాకు జబ్బొచ్చి చచ్చిపోయినా, మమ్మల్ని ఎవడైనా చంపేసినా, మా రోగాలతో మా ఇబ్బందులతో మేము చనిపోయినా మాకు భయము లేదు. మా భయం లేదు, మా ధైర్యం వల్ల చెప్పినా మేము క్రీస్తునందు నిద్రించినను మరణించి తిరిగి లేస్తాం. ఆయన వస్తాడు, తమ వరసల్లో తిరిగి లేపుతాడు. ఇది మా రెజరెక్షన్ మెసేజ్. ఇది కాదని ఎవరైనా అనగలరా చెప్పండి? దీన్ని ఎవరైనా వద్దని అనగలరా? అందుకే చావులో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం బయటపడిపోద్ది. చావులో సువార్త నమ్మిన వారికి, నమ్మని వారికి ఇక్కడే మనకి తేడా తెలుస్తుంది. నమ్మినవాడు చావును ధైర్యంగా తిరుక్కుంటాడు, నమ్మనివాడు జ్వరం వచ్చిందంటేనే భయపడిపోతాడు. డాక్టర్ గారు అన్నారట, ఒకడు వచ్చావా ఎవరినైనా తీసుకొచ్చావా అనగానే 2 మోషన్స్ అయిపోయినట్టు వీడికి. ఎవరికి? అన్నీ భయం వీడికి. కానీ పునరుద్ధానం ఆ నిత్య జీవాన్ని బలంగా నమ్మితే ఎలా చెప్పిన రాని జబ్బ రాని దెబ్బ రాని వ్యక్తులు వెలివేత రాని ఏదైనా జరగని పోని నన్ను పోతామని డిక్లేర్ డేట్ జరగని నాకెన్ని జరిగినది కరువైన కటకమైన హింస అయినా బాధ అయినా ఏదైనా నా ప్రభు వస్తాడు, నన్ను తిరిగి లేపుతాడు, నేను మళ్ళీ సజీవంగా ఆయనతో పాటు జీవిస్తాను. దట్ ఈజ్ రెజరెక్షన్. గుర్తుపెట్టుకోండి. ఇది నా క్రీస్తు పునరుద్ధానం. ఇది చెప్పడానికి తోమ వచ్చాడు, ఇది చెప్పడానికి అపోస్తులు పరిగెట్టారు, ఇది చెప్పడానికి ప్రపంచమంతా అసూలు బాస్తారు. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు చెప్పండి? మనం చెప్పాలి. నీ ఉద్యోగంలో చెప్పు, నీ సంసారంలో చెప్పు, నీ ఇరుగు పొరుగు వారు చెప్పు, నీ అందరికీ చెప్పు, ఇది నిజమని చెప్పు. దీనికోసం ఎంత బాగా చెప్పాలో అంత బాగా అన్నీ చదివి చెప్పు. నీ నమ్మిన విశ్వాసం ఏతుబడు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పు. నీ ప్రభువు సజీవుడు త్వరలోనే రాబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేస్తాం.